స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. శ్రీమంతుడు అయిన మా తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు 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 కృతజ్ఞతాస్తుతులు. సర్వకృపానిధివైన మా తండ్రి, నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి, నీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. అయ్యా, ఈ 2024 సంవత్సరంలో ఈ 11 నెలలు దేవా కాపాడి 12వ నెలలో కూడా ఇదిగో తండ్రి 29వ తారీఖు వరకు కూడా దేవా మీరు కాచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, ఇక ముందు కూడా కాపాడుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. సర్వోన్నతుడా నీకే వందనాలు 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 వందనాలు. మా మంచి కాపరి నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. ఆత్మల కాపరి నీకే స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడా నీకే కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము. స్తుతిద్దాం 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 దేవా నీకే స్తుతి. నోర్లు తెరవండి. స్తుతి 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 స్తుతి. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా స్తోత్రము. ఆదరించిన ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గల చోట్ల కరుణ చేసితివే, జీవజలములో త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల కరుణ చేసితివే, జీవజలములో త్రాగనిచ్చితివే. నా ప్రాణమునకు నీతియో శాంతియో నాకిచ్చితివే. నా ప్రాణమునకు సేదీచితివే, నీతియు శాంతియు నాకిచ్చితివే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకార లోయలలో నేను దేనికి భయపడను. నిలుటు కర్రయు నీరణమును అనుదినం అనుక్షణం కాపాడునే. నిలుటు కర్రయు నీరణమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే
స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువుల ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా కన్న తండ్రి. జీవము కలిగిన మా దేవా నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభువా ఈ విధముగా నిన్ను ఆరాధించుకొనుటకు మాకు ఇచ్చిన గొప్ప సదవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు 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 చెల్లిస్తున్నాం మా ప్రభువా. అయ్యా నాతో మాతో మీరున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. మా చిన్నిపాటి ఆరాధన మీ పాదపద్మలు సమర్పిస్తున్నాం. నీ సన్నిధిని ప్రత్యక్షతను అపేక్షిస్తూ నీ ఆత్మ నడిపింపును కోరుకుంటూ లేఖన ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించి దేవా వాక్య ఉపదేశం ద్వారా నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాం. అర్హత యోగ్యత ఏ మంచి లేకపోయినా మాతో మా మధ్యలో ఉండి ఈ ఆరాధన జరిగించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువా కనికరించండి, ఏమైనా పొరపాట్లున్నా క్షమించండి, నీ గొప్ప కార్యాలు జరిగించమని ఉపదేశం ద్వారా నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుచు మా ప్రియుడా మా రక్షకుడా
యేసయ్యా, ఈ ఆరాధన మీ పాద పద్మలు సమర్పించి నిన్ను మహింపరచుకుంటూ నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం చూద్దాం. హెస్కేల్ గ్రంథం తెరుద్దామండి. ఏంది అట్టడికి 688వ పేజీ. పాత నిబంధన కాదు, పాత నిబంధనలు, కొత్త నిబంధన కాదు. హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయము 6 హెస్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరం వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు, వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చు దానిని భుజించుమనెను. చివరి వచ్చిందా కూడా చదువుతాం. నేను చూచుండగా గ్రంథము పట్టుకొని ఉన్న యొక్క చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహా విలాపమును మహా దుఃఖమును రోధనమును అని అందులో వ్రాయబడి ఉండెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి. మా ప్రభువా, మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతి. ఇదిగో తండ్రి, ఈ లేఖనాన్ని విరవండి. దీని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న సంగతులు, నీ ప్రజలకు నువ్వు ఏమి చెప్పాలనుకున్నావో, ఎలా నువ్వు వారి విషయంలో ఆలోచన కలిగి ఉన్నావో ఆ సంగతి యావత్తును ప్రభువా నీ పక్షం వహించినటువంటి మీ దాసుడు ఆ మాటలు తెచ్చి ఉంచండి. మీ దాసుని పెదాలు తాకండి. మీ దాసుని నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనబడుతూ మీరే సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ మాట వెలువడుతున్న తోడనే మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యము నీ పాదసన్నిధిలో శిష్యరికము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ భూదిగాంచల వరకు వెళ్ళి చేసి
మేము సంపూర్ణ సిద్ధి పొందటమే కాదయ్యా, నీ పేర అందరినీ శిష్యులుగా చేసి నీ సంగతులన్నీ తెలియపరిచి వారిని కూడా సేవకు పురమాయించి వారిని కూడా సంపూర్ణులుగా చేసి క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు వారికి మాకు నువ్వు నిర్ణయించిన బడా మంచి దాసుడా మంచి దాసురాలని మెప్పు ఘనత మహిమ బహుమతులు అయ్యా మేము అందుకొని నీ కృప ద్వారా ఇదిగో తండ్రి నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఉన్నత స్థానంలో నేను నిలచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసే భాగ్యం కలుగునట్లుగా మాకు బోధించండి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కూడా కృపనివ్వండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధత ఆశిస్తూ నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు కూడా క్షమించు. నీ సిలువ రక్తంలో నన్ను కడుగు పవిత్రపరచు అయ్యా. ప్రతి అణువును కూడా నువ్వు కోరుకున్న పరిశుద్ధత వచ్చినట్లుగా కడిగి పవిత్రపరచు. నీ శుద్ధ జలంతో కడిగి పవిత్రపరచు. నీ ఆనంద తైలాభిషేకం నా నెత్తిమింకను గొప్పగా ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుటమే శుద్ధ సువర్ణంగా మార్చు. నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నా నెత్తిమి ఇంకా నా గొప్పగా ఉంచు ప్రభు. హెస్కేల్ 2:1-2 ప్రకారం నీ కృప నాకు మాకు దయచి. ఇర్మియా 1:9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచి అయ్యా. అయ్యా అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1 వచ్చిన 7, 20 వచ్చిన ప్రకారం నీ కృపను. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27-37 నీ కృపను. యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచి. మా ప్రభు మా అందరితో మీరు మాట్లాడండి, నీ కార్యం జరిగించు. నీ శ్రేష్టమైన మనసులో నువ్వు నిర్ణయించుకున్న సంగతులు నీ బిడ్డలకు అందకుండా అడ్డుపడుచున్న దుష్టుడు వాడి దూతలైన, దురాత్మల చీకటి అంధకార శక్తులైన, పూజలు అందుకుంటున్న దేవి దేవతలు దేవుళ్ళు అనబడిన అయినా, లేదా కులానికి సంబంధించిన దేవుళ్ళు దేవతలు అనబడిన అయినా, కోట శక్తులైనా, వశీకరణ సంబంధించిన అయినా, చిల్లంగి బాలమణి చేతబడి క్షుద్రపులు అవి ఎంత ప్రమాదకరమైన సరే యేసునామములో మహాపునరుద్ధాన శక్తి ద్వారా మేమంతా కలిసి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నా వాటినాడు ప్రభావం ఇప్పుడే నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం. అక్కడ ఇప్పుడే యేసునామములో వాటి ప్రభావం లయమైపోవునుగాక. ఇటు బంధకాల చేత వెరిపించబడుతున్నారు. ఒకవేళ ఈ ప్రార్థనలోకి నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న యేసునామములో ఇప్పుడే వారికి విడుదల కలుగునుగా, స్వస్థత ఆరోగ్యము కలుగునుగాక. ఆరోగ్య విషయంలో ప్రయోగాలు అవన్నీ యేసునామములో వాటి ప్రభావం నుంచి విడుదల కలుగునుగా, లయమైపోనుగా. మరణం గురించి చేసిన యేసునామములో వాటి బంధకాల నుంచి విడుదల కలుగునుగా. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చబడునుగా. నీ బలమైన సన్నిధి ప్రభావం ఉండునుగాక. ప్రభువా కనికరించు, సహాయించి నా చుట్టూరు మా చుట్టూరు ఈ ప్రాంతంలో నీ చిత్త ప్రకారం ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ చుట్టూరు, వారు ఉన్న గృహం చుట్టూరు, కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కాంచిన, రక్షణ కాంచిన, అగ్ని కాంచిన వేయండి ప్రభు. నీ మహిమే కానీ జ్ఞాపకం చేయడం సమస్తంపై ఆవరింపచ్చు. యెషయా 51:16 ప్రకారం నీ చేతి నేను దాచిపెట్టు. 34వ కీర్తన 91వ కీర్తన 11, 12 రాజులు 6వ అధ్యాయం 16, 17 వచ్చిన ప్రకారం నీ దేవదూతలను అగ్ని వంటి రథముల సైన్యం చుట్టూ కావలి ఉంచండి ప్రభు. నీ కనుదృష్టి ముఖాన్ని తేజం అనే వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం సమస్తానికి కమునుగాక. ఈ మహిమ తేజ ప్రభావం దేవా దహించో ప్రభావం ఇక్కడ నుంచి నలుదిక్కులకు యేసునామములో ప్రబలిల్లి వెళ్ళనుగాక. జకర్యా గ్రంథం 2:5 వచ్చిన ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ ఉండను ప్రభు. సీనాయి పర్వతంగా ఇదిగొచ్చండి మేమున్న ఈ గృహాన్ని మార్చివే. స్తుతి సింహాసనాసీనుడైన ఉండు ప్రభు. అయా స్తుతి సింహాసనాసీనుడైన ఉండు ప్రభు. నీలో నుంచి ప్రభు ఇక్కడ నుంచి యేసునామములో నలుదిక్కులకు యేసునామములో ప్రబలిల్లి వెళ్ళనుగాక. బలమైన కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ మా ప్రియుడును మా రక్షకుడైన యేసే ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉపదేశం నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ నిద్ర మంపు, పరధ్యానం, విసుగు, చేదర కలుగు చేస్తున్న దురాత్మ సమూహం దుష్టుని యొక్క ఆగడాలు యేసునామములో మహాపునరుద్ధాన శక్తి బంధిస్తున్నా, లయపరుస్తున్నా. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చమని నీ వాక్కు మీద, నీ వాక్యం మీద, ఉపదేశం మీద శ్రద్ధ నిలుపు. ఆ శ్రద్ధ నిలిపే అందుకు కావలసిన కృప కలుగునుగాక. కార్యము జరిగించి నీ చిత్తం నెరవేర్చమని యేసయ్య ఉన్నత అనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని నీకు అప్పజెప్పి నేను మహిమపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
నా వైపు చూడండి, తలలు బొత్తిగా అసలు దించొద్దు, నా వైపే చూడండి. కరెక్ట్గా 10 నిమిషాలు చెప్తా, అంతకంటే ఎక్కువ చెప్పండి. అంతకంటే ఎక్కువసేపు కూడా ఉండరని నాకు అర్థమైంది. ఏంది 10 నిమిషాలు మర్యాదగా నా వైపు చూడండి. అర్థమైందా? శంభున్నా ఏదున్నా ఇసిరేస్తా, మొహమాటం లేదు. వినలేనప్పుడు చిన్నగా సర్దుకోవటమేగా చేయగలిగేదేమో. నీవు ఆధ్యాత్మిక పరిపక్వతలోకి రావాలన్నందుకే ఉపదేశాలు. సేవకుని మెప్పిద్దాం, నలుగురు కనపడదాం, భక్తి చేస్తున్నాం అన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా నరకానికే పోవచ్చు, ఇంకెక్కడికి పో. దాంట్లో కూడా అగ్రిమెంట్ తెచ్చుకో, రాసిస్తా. సేవకుని మెప్పించాలి, నలుగురు కనపడాలనే భక్తి అయితే ఖచ్చితంగా నరకానికే పోవచ్చు, దాంట్లో సత్యం లేదు. నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, పరిపక్వత పొందాలి, ప్రభు పోలికలోకి నేను రావాలి, నా బ్రతుకుని నేను సరి చేసుకోవాలి అనుకుంటే ఈ వాక్యం మీద మనసు నిలపండి, లేదంటే వెళ్ళిపోండి. నేను గతంలో కూడా ఒక్కడే చెప్పుకున్న వాక్యాన్ని, ఒక్కడే చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. నేను ఒక్కడే కూర్చొని సౌండ్ సిస్టమ్ పెట్టుకొని వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి. శ్రద్ధ నిలపండి దేవుని మాటల మీద. సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన ఏంది, చదువుకున్న లేఖన భాగంలో ఓ భక్తుడు అంటున్నాడు, భక్తుడితో దేవుడు మాట్లాడుతున్న మాట అది. నరపుత్రుడా చక్కగా నిలవబడుము అంటే ప్రవక్తేతను. కింద చదువుకున్న మాటలు ఏముంది? 4వ వచనంలో ప్రవక్త ఒకడు ఇక్కడ ఉన్నాడని, ప్రవక్త ఒకడు ఇక్కడ ఉన్నాడని ఆ ప్రజలు తెలుసుకొనున్నట్లు అన్నాడు. అంటే ప్రవక్త కూడా సరిగా నిలబడతాం జాతకాట్లు. ఇక్కడ సామాన్యమైన నీవు నేను నిలబడగలమా? నిలబడచ మనకు జాత కాదు. ముమ్మారు ప్రార్థన చేసేటువంటి దానియేలుతో కూడా ఒక మాట చెప్పాడు ప్రభు. దానియేలుతో కూడా ఒక మాట చెప్పాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం చివరి వచనం చూడండి. అక్కడ అంచం వరకు నిలకడగా నువ్వు ఉండాలి. నిలకడగా నువ్వు ఉంటేనే విశ్రాంతిలోకి చేరతావు, నీ వంచులో నువ్వు నిలబడతావు అన్నాడు. అంటే నిలకడగా ఈ భూమి మీద భక్తిలో కూడా నిలబడాలి ఆయన. విశ్రాంతి అంటే నిత్యత్వంలో ప్రవేశిస్తాడు. ఆయన వంచులో ఆయన నిలబడతామంటే వధువులో నిర్ణయించిన స్థానంలో ఆయన నిలబడతాడు. ఎలా ఉంటే? నిలకడగా ఉంటే. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే సరిగ్గా నిలబడటం కూడా చేత కాదు. అదేంది పాస్ గారు, నేను బాగానే నిలబడుతున్నానుగా, బాగానే నడుస్తున్నానుగా. ఒకవేళ ఇంట్లో భార్య అయితే భర్త అయితే బాగానే ఉన్నానుగా అని చెప్పని, అలాగనే బజార్లో కూడా బాగానే నిలబడుతున్నానుగా, పనికాడు కూడా బాగానే నిలబడుతున్నాను కదా, క్లాస్ రూమ్లో బాగానే ఒక స్టూడెంట్గా, కాలేజీలో అయినా ఒక స్టూడెంట్గా, స్కూల్లో అయినా సరే నేను చక్కగానే మా ఫ్రెండ్స్తో క్లాస్ రూమ్లో బాగానే నిలబడుతున్నానుగా. ఇంకా నిలకడగా నిలబడేది ఏంటంటే మరి అదే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట. నరపుత్రుడా చక్కగా నిలబడను. అబ్రహాంతో కూడా ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనంలో దేవుడు అంటాడు, అబ్రహామ నా సన్నిధిలో నిందారహితుడివై నిలవబడు. అంటే ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నాడు ప్రభు అంటే మనము దేవునిలో సరిగ్గా నిలబడటం చేతగాని వాళ్ళం. దేవునిలో సరిగ్గా నిలబడటం చేతగాని వాళ్ళం. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడుగా, నిలబడటం చేతైంది అతనికి? చెప్పాలా? వాక్యం చదువుతున్నాగా, తప్పిపోయిన కుమారుడికి నిలబడటం చేతైందా? నానా నా ఆస్తి నాకు రాసి, అదేందిరా నేను బాగానే ఉన్నానుగా, ఇవన్నీ నాకు కుదరదు, నువ్వు పెద్ద కొడుకు ఎక్కువ రాసి ఇచ్చేటట్టు కనపడుతుంది కానీ ఇవన్నీ కాదు, నా ఆస్తి నాకు రాసి అని చెప్పాడు. ఆస్తి మొత్తం రాసి ఇచ్చి ఏం చేసిండు ఆయన? పెద్ద కొడుకేమో చంటిని కాసుకొని ఉండు, చిన్న కొడుకేమో దేశాంతరం పోయిండంట. ఇక వాడికి నచ్చినట్టుగా ఎంజాయ్మెంట్ చేయడానికి, ఫ్రీడమ్ కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే, స్వేచ్ఛను ఆశించుది ఫ్రీడమ్, స్వేచ్ఛ నాకు కావాలి అనుకునేవాళ్ళు స్వేచ్ఛగా బ్రతకడానికి ఆశిస్తారు. అంటే ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకోవటానికి క్రమశిక్షణ వాళ్ళకు బొత్తిగా నచ్చదు. చివరికి
ఈ తప్పిపోయిన కుమారుడు ఆడికి పోయిండు, జలసాలు చేశాడు, తన జీవితం మొత్తాన్ని సంకన ఆగిపోయింది అంటారు కదా, అట్లనే మొత్తం నాశనం చేసుకొని చివరికి పందులు కాసే ఒక కాపరిగా మారిపోయి, ఆ పందులు కాడ మంచి చెడు అది శుభ్రంగా ఉంటుందా? భయంకరమైన నీసుకంపు. గవర్నమెంట్ వాళ్ళు చెబుతారు పందులు ఎక్కడైనా ఉంటే మెదడు వాపు జబ్బులు వస్తాయి. ఆ మాంసం తిన్నా కానీ అవి ఎక్కడైతే పెంచబడుతున్నాయో ఆ ప్రాంతంలో భయంకరమైన వ్యాధులు, ముఖ్యమైన వ్యాధి ఏదైనా ఉందంటే మెదడు వ్యాధి. మెదడు వ్యాధి ఖచ్చితంగా వచ్చుద్ది, దాంట్లో ఏం పొరపాటు ఏమి ఉండదు. మాకు రాదండి, మేము పర్ఫెక్ట్ అంటే సరిపోయి డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటే తెలుస్తుంది మెదడు వాపు జబ్బు వచ్చిందా రాలేదని. మరి వాడు ఆడికి పోయాడు, చివరికి పందులు కాయటానికి పోయాడు. ఆ పందులు తినే పొట్టు తినడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆకలితో. స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడు బతుకంతకి అలా అయిపోతాను. వాడు క్రమశిక్షణకు నచ్చదు వాళ్ళకి. ఎవరైనా స్త్రీ అయినా పురుషులైనా యవనస్తులైనా సరే తల్లి అంటూ ఉంటుంది, అమ్మాయి జాగ్రత్తగా ఉండవే అని చెప్పని, అల్లుడితో జాగ్రత్త, కూతురా జాగ్రత్త అని చెప్పి తల్లి చెప్పుద్ది. ఏది తల్లి మళ్ళీ కొడుకు కూడా చెప్పుతారే, అయ్యా కోడలు నువ్వు జాగ్రత్తరా అని చెప్పని. వీళ్ళు క్రమశిక్షణలో పెడుతుంటే వీళ్ళు పొరపాటును కూడా నచ్చదు. ఎందుకంటే మేము స్వేచ్ఛగా బ్రతకాలి, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము కూడా ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు, కొంతలో కొంత కాకపోయినా జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, చదివిన దాన్ని బట్టి అమ్మా తర్వాత గిలుకుంది కానీ నా మాటల మీద శ్రద్ధ నిలుపు. ఏంది ఇక వాళ్ళు మాకు తెలుసు అన్నీ, నువ్వు కొత్తగా చెప్పేది అలా ఉండమాకు ఇలా ఉండమా కానీ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలితే కానీ సలహాలు ఇవ్వరు. ఎందుకు? ఎన్నో ఎదురు దెబ్బలు తగిలి ఎన్నో రకాల అనుభవాలు ఘటిస్తే తప్ప నీకు ఒక సరైన ఆలోచన చెప్పరు. అనుభవం లేకపోతే నీకు ఆలోచన చేసే ఉపయోగం ఏముంది? అనుభవం ఉంటేనే నీకు ఆలోచన చెప్పేది, అనుభవం లేకపోతే ఆలోచన చెప్పరు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ఆలోచనలు చెబుతా ఇలా ఉండాలి అని చెబుతా ఉంటే అసలు ఎట్టుంటుందంటే నిప్పుల మీద మిరపకాయలు వేసినట్టు ఉప్పేసిన చెట హాచే అంట. ఇక ఇదే పరిస్థితి అన్నమాట, కోరు పెట్టినట్టు ఉంటుంది అన్నమాట. మాటలు నచ్చవు అసలు. స్వేచ్ఛగా ఉండాలనుకునేవాడు అంటే వీడికి కరెక్ట్గా నిలబడతాం చేతనైందా? ఆస్తి తీసుకున్నవాడు ఎక్కడ ఉండాలా? వేరుబడి తండ్రి యొక్క కనుసన్నల్లోనే ఉంటా. ఎక్కడ? తండ్రి యొక్క కనుసన్నల్లోనే ఉంటా. వేరుపడి జాగ్రత్తగా తండ్రి చెప్పే కొన్ని ఆలోచనలను తీసుకొని మంచిగా బ్రతికితే ఇంకొంచెం వృద్ధిలోకి పోయేవాడు. ఇవన్నీ కాకుండా ఎట్టబడి చట్టపోయిండు. నిలకడగా నిలబడతాం అనేది చేతగాక స్వేచ్ఛ కావాలి నాకని చెప్పని ప్రభు ఇక్కడ ప్రవక్త అయిన యెహెజ్కేలుతో చెప్తా ఉన్నాడు. నరపుత్రుడు అంటే యెహెజ్కేలు ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా నిలబడ్డావు అనుకో. అక్కడ తర్వాత నెక్స్ట్ ఏం మాట్లాడుతున్నాడు? నేను నీతో మాట్లాడవలెను. దేవుడేమో నీతో మాట్లాడాలనుకుంటా ఉంటాడు, నువ్వేమో జరగకుండా తిరుగుతూ ఉంటావు. నాతో చాలాసార్లు దేవుడు నా కుమారుడా ప్రత్యేకంగా ప్రార్థనా గదిలోకి వచ్చి కూర్చొని నీతో మాట్లాడాలి నేను అంటాడు. చాలాసార్లు అలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత నేను ఆ మాటను తీసుకొని దేవుని సన్నిధిలో, అంటే దేవాలయంకి వెళ్తేనే కాదు, నేను ఇక్కడ ఇంట్లో కూడా కూర్చుంటా మోకరించి. ప్రత్యేకంగా గదిలో పోయి కూర్చొని మోకరించినప్పుడు కొంత సమయం నేను చేసిన ప్రార్థనలంతా అయిపోయిన తర్వాత ఆయన బలమైన సన్నిధి ఇక్కడికి వచ్చి ఆయన నాతో ఉన్న తర్వాత ఇక అప్పుడు మాట్లాడేవాడు. ఏమేం చెప్పాలనుకున్నాడు అవన్నీ చెప్పేవాడు. భవిష్యత్తులో సేవ ఎలా ఉంటుంది, నీ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నీ కూడా తూచా తప్పకుండా అన్నీ చెప్తాడు. ఫలానా విశ్వాసి ఇలా ఉన్నారు, ఫలానా వ్యక్తి ఇలా ఉన్నారు, ఫలానా పరిస్థితి ఇది, ఖచ్చితంగా మొత్తం క్షుణ్ణంగా చెప్తాడు దేవుడు. నాకు అనుభవం ఉంది, నేను నీతో ఎలా అయితే మాట్లాడుతున్నా అలాగ మాట్లాడుతాడు ఆయన. ఆ అనుభవం ఉంది కాబట్టి ఆయన చెప్పిన సంగతులను బట్టి అన్ని విషయాలు అందరినీ జాగ్రత్త చేయగలుగుతున్నాం. అర్థమవుతుందా?
అన్ని విషయాల్లో అందరినీ జాగ్రత్త చేయగలుగుతున్నాం. ప్రభు కృపలు అన్ని సంగతులు చెప్పగలుగుతున్నాం. శ్రేష్టమైన ఉపదేశం తన ప్రజలకు అందించగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నువ్వు చక్కగా నిలబడు, నువ్వు చక్కగా నిలబడాలి. నీ హృదయము కఠినపరుచుకున్నా, దేవునికి నచ్చనటువంటిది నీ హృదయంలో భద్రపరుచుకున్నా, దేవునికి నచ్చనటువంటి క్రియలు ఏమైనా చేసినా, నన్ను ఎవరు చూడట్లేదు, నేను అన్నీ చేసి వచ్చినా అంటే కొంతమంది కొలుపులకు పోయొచ్చా ఉంటారు. ఆడపోయి ఆ కొలుపులు కాడ తిని అది తిని అయిపోయిన తర్వాత మన బంధుత్వాన్ని ఆడపోగొట్టుకుంటాం. ఏసై కావాలి, బంధుత్వం కావాలి, కొలుపులు కూడా కావాలి. ప్రభు అంటాడు, నటించేవారిని వ్యభిచారులుగా అంటే భయంకరంగా వేషధారి అన్నాడు ఆయన. నటించొద్దు నా ముందు అన్నాడు ఆయన. నన్ను ఎవరు చూడట్లేదనేది సినిమాలకు పోవచ్చు, నన్ను ఎవరు చూడట్లేదని చెప్పని ఇక నీ ఇష్టం వచ్చినట్టుగా పరపురుషుడు పరస్త్రీ అని చెప్పని నీకు నచ్చినట్టుగా బతకొచ్చు. కానీ ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తా ఉన్నాడు ఆయన. మరి ఆయనకి ఎవరు లెక్క చెబుతారు చెప్పు? ఆకాశం అంతా కన్నేసుకొని. 139వ కీర్తనలో భక్తుడు ఒక మాట అంటున్నాడు, అది చూద్దాం. 139వ కీర్తన అక్కడ 2వ వచనం చూడండి. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. కింద 12వ వచనంలో మాటను చూడు. 11వ వచనం, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని నా ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఏమంటున్నాడు ఆయన? చీకటి వెలుగు మొత్తం ఆయనకు ఒక్కటిగానే కనపడదు, అంటే స్పష్టంగా ఉంది. మనం చీకట్లో ఎవరికి కనపడం ఏంది, మనం చేసే చిందులు వ్యవహారాలు ఎవరికి అర్థం కాదనుకుంటాం. మరి ఆయనకు చీకటి కూడా వెలుగుగానే కనపడుతుందట. వెలుగు చీకటి ఒకటే రీతిగా, అంటే కలుగు చేసిన వాడు ఆయనే కదా. అది ఆ వెలుగును చీకటిని వేరుపరచగా పగలు రాత్రి ఆయన ఉంది కదా ఆది కాండంలో. మరి ఆయనకే మనం తెలివితేటలు నేర్పే ప్రవర్తన కలిగి ఉన్నాం మనం. కింద అంటాడు 23-24లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము అన్నాడు. మరి రోజుకి 7 సార్లు స్తుతిస్తా, 3 సార్లు ప్రార్థిస్తా, దేవుని పాదాలు పట్టుకొని దేవుని హృదయానుసారుడు అని చెప్పని దేవుని చేతే ఒక బిరుదు పొందినటువంటి భక్తుడు చెబుతున్న మాట ఇది. మరి ఇప్పుడు నువ్వు నేను ఎలాగున్నాం గమనించుకోవాలి. ప్రభు అంటున్నాడు, నువ్వు నిలకడగా నిలబడు. నువ్వు నిలకడగా నిలబడితే నేను నీతో మాట్లాడాలి, నీతో ఎన్నో సంగతులు చెప్పాలనుకుంటున్నాను నేను. మరి నువ్వేమో నిలకడగా నిలబడకుండా కొద్దిగేమో ఆ పడవ మీద కాలు పెడుచుంటివి, కొద్దిగేమో ఈ పడవ మీద కాలు పెడుచుంటివి. ఇప్పుడు ఏ పడవలో అవుతావు నువ్వు? ఏ పడవ కాకుండా నట్టేట్లో మునుగుతావు అనమాట. నట్టేట్లో మునిగే వ్యవహారమే తప్ప రెండోది లేదు. దేవుడు అన్నాడు, ఒక మాట చెప్పాడు, గతంలో కూడా గుర్తు చేశాను. ఒకడు దేవుడికైనా ధనానికైనా దేనికో ఒక దానికి దాసుడు కావాలి. 2 కావాలంటే కుదరదు. 2 కావాలంటే కుదరదు. దేవుడి ద్వారా నిర్ణయించినటువంటి సకల ఆశీర్వాదాలా, లేదు ధనమా, ఆ ధన మోసంలో చిక్కబడి దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేసి నిత్య నరకమా? ఏది కావాలో మనం తెలుసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఈరోజు నిలకడగా చక్కగా నిలబడు. చక్కగా నిలబడితే నేను నీతో మాట్లాడు.
మనం అనుకుంటాం నేను దేవునితోనే ఉన్నానయ్యా, నేను కరెక్ట్గానే ఉన్నానయ్యా అంటాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. దేవుడితో నువ్వు ఎంత కరెక్ట్గా ఉన్నావు ఇక్కడ తేలిపోద్ది. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే నువ్వు దేవుడితో ఎంత నిలకడగా ఉన్నావు. ఇక్కడ నేను ప్రభు మనకు పరిచయం చేస్తున్న వ్యక్తి కూడా ప్రవక్త. బాగా గుర్తుపెట్టుకోవాలి, ప్రవక్త. మొదటి వచనం చదువుతున్నాను చూడండి. రాజు అయిన ఉజియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆమేన్, హల్లెలూయా. వారి కంఠస్వరములను గడప కమ్ముల పునాదులు, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. అప్పుడు ప్రవక్త చెబుతున్న ఇప్పుడు మాట ఏనండి గట్టిగా బాగా. నేను అంటే యెషయా ప్రవక్త చెబుతున్నమాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులార చూచితను అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయినా. నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాడో తెలుసా? మనం అనుకుంటాం నేను దేవుణ్ణి చూస్తున్నానండి, నేను అన్ని దర్శనాలు చేస్తున్నానని. ప్రవక్త చూసి అంటున్నాడు, దేవ దర్శనాన్ని చూస్తా, అత్యున్నతమైన సింహాసనం మీద అసలు ఆయన స్పష్టంగా చూస్తా ఉన్నాడు. ప్రవక్త చూస్తూ అంటున్నాడు, అయ్యో నేను నశించి తిని అపవిత్రమైన పెదాలు ఉన్నాయ్యా నాకు. ఈ అపవిత్రమైన పెదాలు కలిగిన జనుల మధ్య నేను నివసిస్తున్నానయ్యా, నేను మంచోడిని కాదయ్యా అన్నాడు. ఈ 6వ వచనం 5వ వచనం క్షమించండి 1 నుంచి 5 అధ్యాయాల్లో ప్రతి ఒక్కరి గురించి ప్రవచించాడు ఆయన. ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చాడు. ఆ తర్వాత 5 అధ్యాయాల అవతల భాగం 1 నుంచి 5 అధ్యాయాలు చూస్తే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చడం, ప్రతి ఒక్కరికి ఇలా జరగబోతుందని చెప్పాడు. చెప్పిన ఆయన 6వ అధ్యాయం 1వ వచనం కాడికి రాగానే ఆ దివ్య దర్శనాన్ని చూసి అయ్యో నేను పాపిని గుండెలు బాదుకుంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పాలా ఏమని? ప్రవక్త కంటే మనం పరిశుద్ధులమా? మరి చరిత్రకులకు రాసి పెట్టినటువంటి యెషయా ప్రవక్త కంటే మనం పరిశుద్ధులమా? ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? వాస్తవానికి నువ్వు నేను చెప్పుకోవచ్చు, అయ్యా నన్ను దర్శనాలు చూస్తున్నాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరం నేను వింటున్నాను. ఓకే, నువ్వు దారి తప్పిపోకుండా నిన్ను జాగ్రత్త చేసుకోవడానికి కొన్ని అట్లా చూపిస్తాడు ఆయన. నిన్ను జాగ్రత్త చేసుకోవడానికి నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి జాగ్రత్త చేసుకుంటాడు. నీ చేత ప్రతి పొరపాటును కూడా ఒప్పిస్తాడు, సరి చేస్తాడు. తర్వాత ఆయన చేసే పని ఏంటంటే, ఆయన చేసే పని 2 కొరింథీ 10వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. సమస్త అవిధేయత అంటే అక్కడ ఏమన్నాడు? మొదటిగా మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు, ఏ లోపం లేకుండా దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా స్థితి అంతా నేను ఎదుట ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభు అని నీలో ఉన్న మాలిన్యమంతా ఆయన శుద్ధ జలం ద్వారా, అంతకంటే ముందు పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి పరిశుద్ధాత్మ అగ్నిలో కూడా పుటం వేయబడిన అది సంపూర్ణ విధేయతకు సాదృశ్యం. ఆ తర్వాత నీలో ఉన్న లోపాలు, నీలో ఉన్న ప్రతి లోపానికి ప్రతిదీ వరుస పెడతాడు అనమాట. వరుస పెట్టి లెక్క, మన పూసల దండ ఉంటుందే ఆ టైపులో వరుసగా ప్రతిదీ గుర్తు చేస్తాడు.
ప్రతిదీ గుర్తు చేయటమే కాదు, దాని గురించి నీ చేత ఒప్పింపజేసి, ఇక్కడ 2 కొరింథీ 10:6 ఏమంటున్నాడు? సంపూర్ణ విధేయతను మీరు కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన ఏంటిది? అమోది ప్రతిదండన సిద్ధపడి ఉన్నాము. ప్రతిదండన అంటే జరిగిన పొరపాటుకు ఇంత శిక్ష వస్తుంది అంటే ఇంకాను పశ్చాత్తాపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. నువ్వు ఇంకా పశ్చాత్తాపడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఆ పశ్చాత్తాపం అంటే, అదే కొరింథీ పత్రికలో మాట ఉండదు చూడండి. దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలుగునట్లుగా. ఎటువంటి దుఃఖం? ఏంటిది? దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలుగునట్లుగా. ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రక్షణార్థమైన మారు మనసు నీలో కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏ మనసు? రక్షణార్థమైన మారు మనసు. దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలిగితే 2 కొరింథీ పత్రిక 7:9 చూస్తే అక్కడ మాట ఉంటుంది. మీరు దుఃఖపడితిరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఏలయనగా ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవ చిత్తానుసారముగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుజేయను. ఈ మారు మనసు పశ్చాత్తాపమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి దోషమును నివారణకై ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించినో చూడుడి. ఆ కార్యమును గురించి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. ఎలా అంట? దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో కలిగితే నీలో ఉన్న లోపాలన్నీ సరిచేయబడటమే కాదు, మీరు పర్ఫెక్ట్గా ఉన్నారన్నమాట. దేవుని చేత పరిశుద్ధాత్మ దేవుడే, త్రియేక దేవుడుగా, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేకుడుగా, త్రిత్వంగా ఆయన వచ్చి నీ విషయంలో ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నీకు ఏమైతే అడ్డంగా ఉన్నాయో సంపూర్ణ విధేయత చూపించావు, కానీ కొన్ని పొరపాట్లు ఉన్నాయి కాబట్టి ప్రతిదండన అన్నాడు అక్కడ. ఈ మాట ఎందుకు ప్రభు గుర్తు చేస్తున్నాడు? నువ్వు చక్కగా నిలబడటానికి. ఓ అమ్మో, ఇంత లోచైన విషయాలు ఉన్నాయా ఇక్కడ అంటే ఇంకా నేను చక్కగా నిలబడలేదన్నమాట అన్న గ్రహింపు నీకు రావాలా. ఆమేన్, హల్లెలూయా. ఎప్పటికప్పుడు మనం దిద్దుబాటు వ్యవహారం ఉంటేనే మనం పరలోకంలో చేరగలుగుతాం. దిద్దుబాటు వ్యవహారం లేకుండా విచ్చలవిడిగా బ్రతకడానికి కనుక బరితెగించావా, చిన్న కారణాన్ని బట్టి కూడా పరలోకాన్ని నువ్వు మిస్ అయిపోతావు. వధువులో దేవుడు నిర్ణయించినటువంటి ఆ ఉన్నత స్థానాన్ని నువ్వు కోల్పోతావు. కన్ఫర్మ్ అది. మళ్ళీ దాంట్లో సత్యం ఉండదు. ముంగమూరు దేవదాసయ్య గారి అనుభవాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నా. ఇసుక రేణువంత పాపం నీలో ఉంటే పరలోక ద్వారం నీకు చెరవబడదు. బుద్ధిగల కన్యకులు 10 మంది, అవునా కాదా? 10 20 10 మంది. 10 మందిలో 5 ముందు చూపు కలిగి ఉన్నారు, 5 వాళ్ళతో పాటు ఉన్నారు. లేఖనం అదే సాక్ష్యం ఇస్తుంది. 5 ముందు చూపు కలిగిన వారని, 5 మామూలుగా ఉన్నారు. ఈ 5 10 మంది పెళ్లి కుమారుడు యొక్క స్వరం వినేంత వరకు కూడా కునికి నిద్రించుచుండిరి అని ఉంది అక్కడ లేఖనంలో. ఏమాట? కునికి నిద్రించుచుండిరి అని ఉంది. అయితే ఈ 5 ముందు చూపు కలిగిన వారేమో ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే టక్మన్ లేచి వాళ్ళు సరి చేసుకొని ఆ దీపంలో ఏమైనా నూనె తక్కువైతే నూనె పోసుకొని ఇంకేమైనా ఆలస్యం అవుతామని పెళ్లి కుమారుడు స్వరం విన్నారు 10 మంది. 10 మంది విన్నారా లేదా? అక్కడ ఉందా లేదా? అక్కడ 10 మంది పెళ్లి కుమారుడు స్వరం విన్నారని ఉంది. 10 మంది కునికి నిద్రించారని కూడా ఉంది.
కానీ ఈ 10 మందిలో 5గురు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభు యొక్క రాకడిని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆ పెళ్లి విందులోకి, అంటే పరలోక ద్వారంలోకి ప్రవేశించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. కానీ 5గురు మాత్రం విడవబడ్డారు. 5గురు ముందు చూపు కలిగి ఉండటం వల్ల, నూనె ఎక్కువ కలిగి ఉండటం వల్ల, పెళ్లి కుమారుడు స్వరం వినంగానే, ఎవరు పెళ్లి కుమారుడు స్వరం వినంగానే 5గురు ఎత్తపడ్డారు. 5గురు ఆ నూనె అమ్మేవారి దగ్గరకు పోయి కొనుక్కొని వచ్చే లోపల ద్వారం మొయ్యబడింది. ద్వారం దగ్గరకు వచ్చి తలుపు కొడుతున్నారు. ఇట్ట టప్ప టప్ప అని కొడుతుంటే, అయ్యా మాకు తలుపు తెరవండి అంటే, అసలు అక్రమం చేయవారు మీరెవరో నాకు తెలియదు, పోండి అన్నాడు. న్యాయమేనంటారు ఈ మాట అంటానికి? దేవుడు యేసు ప్రభు వారు ఈ మాట అంటాం న్యాయమేనా? కదా. మరి అన్యాయం ఎటు చేస్తాడు యేసయ్య? ఆయన ఏం చెప్పాడు నీకు? నేను ఏ ఘడియలో వస్తానో, దొంగలాగా వస్తానో, ఎప్పుడు వస్తానో నీకు తెలియదు. కానీ నువ్వు లేఖనంలో సాక్ష్యం ఏమిస్తుంది? ఎవడు తన యజమానుడు వస్తాడని మెలకు కలిగి కనిపెట్టుకొని ఉంటాడో వాడు మాత్రమే ఎత్తబడును అన్నాడు. మెలకు కలిగి కనిపెట్టడం అంటే ప్రార్థన అనుకుందాం. ప్రభు కోసం సిద్ధపాటు కలిగి ఉండటం అనుకుంటాం. ప్రభు కోసం సిద్ధపాటు ఉండగలిగిన వాడిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఏ పొరపాటు లేకుండా చూసుకోవాలి వాడు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 27 నుంచి 37 వచనాల్లో ప్రభు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, మచ్చ, డాగు, ముడత, కళంకం మరట్టిది ఏదైనా, అంటే ఎన్ని అవలక్షణాలు ఉన్నా సరే ఆ అవలక్షణాలనే ఏమి లేకుండా వాక్యమను ఉదక స్నానం, ఉదకం అంటే నీరు, ఈ వాక్యం అనే ఈ నీటితో స్నానం చేసి దేవుడు కోరుకున్న వధువైన సంఘముగా, ఎవరు? యేసయ్య కోరుకున్న వధువైన సంఘంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ముందు నిలవబెట్టవాలని వధువుగా మచ్చ, డాగు, ముడత, కళంకం మరి అట్టిది ఏదైనాను లేనటువంటి వారే సిద్ధపడటానికి, ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉండాలి. నువ్వు ఇప్పుడు ఎత్తబడాలనుకున్నావా, విడవబడాలనుకుంటున్నావా? ఎత్తబడాలనుకుంటే ప్రభు కోసం నువ్వు చక్కగా నిలబడాలి. మొదటిగా చక్కగా ఏ లోపం కూడా లేకుండా చూసుకోవాలి. వాగ్దానం ఇచ్చిన అబ్రహాంతోనే దేవుడు చెప్పాడు, నువ్వు కరెక్ట్గా నిలబడు, నా సన్నిధిలో నిందారహితుడివే, కరెక్ట్గా ఉండు అన్నాడు అబ్రహాంతో. యెషయా ప్రవక్త వచ్చేసరికి అందరికీ తీర్పు తీర్చాడు, ఇలా జరుగుతుంది అబ్బాయి అన్నాడు. చివరికి ఆ దివ్య దర్శనాన్ని చూడంగానే అమ్మో నేనే పాపినయ్యా అని గుండెలు బాదుకుంటాం. ఇప్పుడు మనం ఎన్ని దర్శనాలు చూసినా, ఎంత దేవుని స్వరం విన్నా, మనం దేవునితో కనెక్ట్గా ఉన్నామా లేదా చూసుకోవాలి. ప్రభు ఈరోజు అంటుంది, ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా? కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇలాంటి సంగతులు చెబుతుంటే వారికి ఉన్న ఆలోచనలు, వారికి ఉన్నటువంటి ఆశ, కోరికలు, వారు అనుకుంటా ఒక నిర్ణయాన్ని బట్టి వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. ప్రభు చిత్తాన్ని బట్టి కాదు, వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని బట్టే దైవజనుడితో నడుస్తారు. వారు అనుకున్న నిర్ణయాన్ని బట్టే సంఘానికి హాజరవుతారు. వారికి అనుకున్న నిర్ణయమే ఒకటి ఉంటుంది, ఆ రకంగానే ప్రభు వల్ల చేస్తారు. వారు అనుకున్నట్టుగానే భక్తి సాధన కూడా చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం చదువుతారు. అయితే ప్రభు మనసులో చోటు మాత్రం పొందుకోలేరు వాళ్ళు. ఎక్కడ? ప్రభు మనసులో చోటు అంటే ఆయన మనసులో షులమితి అంటే వధువైన సంఘం ఉంది. ఆ సంఘంలో ఉన్న ఒక స్థానం ఉంది నీ కోసం. ఆ స్థానాన్ని నువ్వు సంపాదించలేవు. చివరికి దాన్ని నీ సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత భక్తి, ప్రార్థన, సొంతంగా అడుగులు వేయటం అనే విషయాల్లో చివరికి నువ్వు అట్టనే కుప్పగూలిపోతావు. ఎత్తబడే పరిస్థితి ఉండదు, విడవబడే పరిస్థితికి వచ్చేస్తావు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ విషయాలు చెప్తా ఉంటే, అమ్మ ఇలా ఉండాలి, అయ్యా ఇలా ఉండాలని చెప్పంటే వాళ్ళ హృదయాలు కఠినమైపోతూ ఉంటాయి. నేను పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు, క్రొత్త నిబంధనలో చదువుతూ ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి ఊచ చేయగలిగిన ఒక వ్యక్తి, అంటే యేసయ్య దగ్గరికి ఏం తేరు కానీ అతడు ఆల్రెడీ ఆ మందిరంలో కనిపెట్టుకొని ఉన్నాడు. సమాజ మందిరంలో కనిపెట్టుకొని ఉంటే అక్కడికి
పరిసయ్యులు, సద్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశకులు అందరూ వచ్చారు. వచ్చి ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి ఈ విశ్రాంతి దినమున ఈయన ఈ ఊచ చేయగలవాన్ని బాగు చేస్తాడో లేదో చూద్దాం. బాగు చేస్తే నింద మోపుదాం ఏంది అన్న ఉద్దేశంతో, అటువంటి ఉద్దేశంతో యేసయ్య దగ్గరికి ఆ ఊచ చేయగలవాడు వచ్చాడు. మార్కు సువార్త 3వ అధ్యాయంలో కనపడుతుంది ప్రారంభ వచనాల్లోనే. ఊచ చేయగలవాడు ఒకడు అక్కడికి వచ్చిన. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు యేసయ్య, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అని వారిని అడగగా అందుకు వారు ఓరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి, అంటే హృదయాన్ని కఠినపరుచుకునే వాళ్ళ మీద ఎవరి కోపం ఉంటుంది? నా వైపు చూడండి. ఎవరి కోపం ఉంటుంది? హృదయాన్ని కఠినపరుచుకునే వాడి విషయంలో. దైవజనుల ద్వారా దేవుని కొన్ని సంగతులు నీకు అందిస్తూ ఉంటాడు. దాన్ని బట్టి నువ్వు సరి చేసుకోవాలి. హెస్కేల్ గ్రంథంలో ఇందాక చదువుకున్నాగా, వారు హృదయ కఠినమైందంట. అదే మాట మనం చదువుకుంది. అదే మాటగా వారి హృదయం కఠినమైందంట. ఇక్కడ యేసయ్య మీదే నింద మోపటానికి శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయలనే గొప్ప మేము పాండిత్యం సంపాదించాం, మా అంత తెలిసినది కూడా ఈయనకు తెలియదు, ఈయనకు అసలు యేసు ప్రభు అంటున్న ఇతనికి కూడా తెలియదు అన్న అహంభావం, భక్తి గర్వం, అతి నీతి అంటాం దీన్ని. ఏంది చివరికి వాళ్ళ హృదయాలు ఎట్లా ఉన్నాయంటే కఠినమైపోయాయంట. ఇక్కడ హెస్కేల్ గ్రంథంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ నరపుత్రుడా, 4వ వచనం చూడండి, 2వ అధ్యాయము, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. సిగ్గు లేదంట వాళ్ళకి అసలు, మళ్ళీ హృదయాన్ని కఠినపరుచుకున్నారట. మరి మార్కు సువార్త 3వ అధ్యాయంలో చూస్తేనేమో యేసు ప్రభు వారు అడిగారు వాళ్ళని, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా అంటే ఎవరు మాట్లాడలేదంట. అంటే వారు సరి చేసుకోవడానికి ఇష్టపడతలేదు. వారి హృదయాలు కఠినమైపోతా ఉన్నాయి. కఠినమైనటువంటి హృదయం కలిగిన వారి మీద యేసయ్య ఆశీర్వాదం ఉంటుందా? చల్లని దీవెనలు ఉంటాయా? ప్రేమ ఉంటుందా? కృప ఉంటుందా? వాత్సల్యత ఉంటుందా? ఆదరణ ఉంటుందా? సకల ఐశ్వర్యాలతో కూడిన ఆశీర్వాదం, ఇహపర సంబంధమైన ఆశీర్వాదం ఉంటుందా? పొరపాటు కూడా ఉండదని చూపిస్తున్నాడు ఇక్కడ లేఖనంలో. మార్కు సువార్త 3వ అధ్యాయంలో వారి హృదయాలు కఠినమైన దాన్ని బట్టి కోపంతో కలయి చూశాడంట. అట్లా కోపంతో మొత్తాన్ని చూస్తే ఇప్పుడు యేసయ్య కోప్పడితే ఎలా ఉంటుంది? యేసయ్య కన్నీరు విడిస్తేనే కపెర్నహూము, యెరూషలేము అనే పట్టణాలు పునాదులుగా మిగిలిపోయాయి. గోడలు లేవు, పైకప్పులు లేవు. అర్థమవుతుందా? సువార్త పుస్తకాల్లోనే రాసి ఉంది ఆ మాట. అయ్యో కపెర్నహూమా, నీ మధ్యలో చేసినటువంటి అద్భుతాలు తూరు సీదోను పట్టణాల మధ్యలో చేసినట్లయితే తీర్పు దినమందు వారు వచ్చి అసలు ముందు పశ్చాత్తాపడేవాళ్ళు, మారు మనసు పొందేవాళ్ళు, తీర్పులో వాళ్ళు ఎత్తబడేవాళ్ళు. కానీ నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు మార్పు చెందట్లేదని ప్రభు దుఃఖపడి హెచ్చరిక జారీ చేశాడు. మరో చోట, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, కోడి తన రెక్కల కింద పిల్లల్ని ఎలాగైతే చేర్చుకోవాలని ఆశపడిందో అలాగ మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ నా మాట విననొల్లకపోతిరి గనుక పాడుబడిపోయిన దానికి విడవబడేదు అన్నాడు. చివరికి మిగిలింది ఏందో తెలుసా? సంవత్సరాలు గడిచిన తర్వాత శపించబడ్డాయి ఆ 2 ప్రాంతాలు, కపెర్నహూమైన యెరూషలేం పట్టణమైన. పునాదులు మాత్రం కనపడుతున్నాయి. ఈరోజు ఏం కనపడుతున్నాయి? సరిగ్గా కూర్చో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? మనస్సులో విసుగు పుట్టి కన్నీరు విడిస్తేనే అంత పని అయింది. మరి కోప్పడితే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? మనం భక్తి చేస్తున్నాం అనుకుంటున్నాం, దేవుని ప్రభువులో చేస్తున్నాం అనుకుంటున్నాం, మానక ఉదయ సాయంకాలం ప్రార్థన చేస్తున్నాం, చేతనైందే చేస్తున్నాం అనుకుంటున్నాం.
ఓకే. అలాగే వాక్యం చదువుతున్నాం అనుకుంటున్నాం, పరిశుద్ధాత్మ పొందుకున్నాను అనుకున్నాం, కృపావరాలు నాకు కూడా కలిగి ఉన్నాయి అనుకుంటున్నాం, ఆత్మఫలం కూడా కలిగి ఉన్నది అనుకుంటున్నాం. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాతో నడుస్తున్నాడు, దేవుని ముఖాముఖి నేను చూస్తున్నాను అని చెప్పి అనుకుంటున్నాం. మరి ఇక్కడ దేవుడేం మాట్లాడుతున్నాడు? అసలు ఒక మానవుడిగా తను రిక్తుడిగా చేసుకొని అక్కడున్న వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు ఆయన. మనకిప్పుడైనా దర్శనాలు, కళలు, స్వప్నాలు, లేదంటే ముఖాముఖిగా ఆయన స్వరం వినే పరిస్థితి. మరి ఆ రోజు డైరెక్ట్ ముఖాముఖిగా మాట్లాడుతుంటే వారి హృదయాలట ఏమయ్యాయి? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నా వైపు చూడు, కిందకు అసలు పొరపాటును కూడా చూడు, నువ్వు చదివేదేం లేదు, నన్నీ నేనే చదువుతా. అర్థమైందా? ఈ మాటల మీద శ్రద్ధ నిలపకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి సాధన చేసినా, నువ్వైనా ఎవరైనా సరే, నేనైనా సరే ఇంక్లూడ్, దేవుడు నీతోనే కాదు మాట్లాడి, నాతో కూడా మాట్లాడతాడు. అది బాగా గుర్తుపెట్టుకున్నావు. రెండు వైపులా రెండంచుల వాడి అయిన ఖడ్గమ వాక్యం అనేది హెబ్రీ పత్రిక 4:12 ఉంటుంది అన్నమాట. రెండంచుల వాడి అయిన ఖడ్గమై ఉండి మూలుగులలో గుండా, అంటే మూలుగు అంటే ఇదిగో ఇక్కడ ఈ మధ్యలో ఉంటుంది, ఈ ఎముకకి లేదంటే మోకాలు కాడ, ఆ ఎముకకి ఈ ఎముకకి మధ్యలో జాయింట్ ఉంటుంది, దాన్ని మూలుగు అంటారు. ఆ మూలుగుల కాదు, దాని లోపల ఎముక లోపల ఉంటుంది, మూలుగు గుజ్జు అంటారే, ఆ లోపల కూడా దూరిపోతుంది వాక్యం అనే ఖడ్గం. ఆ ఖడ్గమే రెండంచుల వాడి అని ఖడ్గం కాబట్టి వింటున్న వారితోనూ ప్రకటింపబడుతున్న వారితో కూడా మాట్లాడుద్ది. అర్థమవుతుందా? శ్రద్ధ నిలపండి. మాటలు చాలా జాగ్రత్త, చాలా విలువైన సందేశం. ప్రభు అంటున్నాడు, కఠినమైన హృదయం కలిగి ఉంటే ఆశీర్వాదాన్ని పొందగలుగుతావా? పొందలేవు. ఏమంటుంది అక్కడ లేఖనం? కోపపడి అన్నాడు. యేసయ్య కోప్పడితే తట్టుకోగలుగుతామా? యేసయ్య కోప్పడితే ఏమైనా బ్రతకగలుగుతామా? ఆయన ఒక్క మాట ఊరకం అంటేనే మొత్తం బుగ్గి బూడిదైపోయిన పరిస్థితులు. అవునా కాదా? మోషేతో ఏమన్నాడు? మోషే, వీరు లోబడనొల్లని ప్రజలు. అది నాకు బాగా అర్థమవుతుంది, నాకు తెలుసు. అయితే నువ్వు పక్కకు తప్పుకో, ఆ యొక్క దెబ్బతో మొత్తాన్ని మట్టిపాలు చేస్తాను, బుగ్గిగా మార్చేస్తాను, నీలో నుంచి కొత్త జనాన్ని నేను తెచ్చుకుంటా, పక్కరా మోషే అంటే. మోషే అడ్డుపడి, అయ్యా కోపాన్ని ఓర్చుకోయ్యా, నువ్వు వాళ్ళ మీద కోప్పడే మాట అయితే, వాళ్ళని ఏదైనా చేసే మాట అయితే జీవగ్రంథం నుంచి మొదటిగా నా పేరు తీసేయి, వాళ్ళు ఏమనమాక, నలుగురు చూసి నవ్విపోతారయ్యా, నిన్ను మాట అంటారు, నీ ప్రజలను కూడా నిందిస్తారయ్యా. చేతగాని దేవుడు ఒడ్డునే చేర్చటం చేతగానోడు ఆ నటి ఎడారిలో వాళ్ళ మొత్తాన్ని చంపేశాడు అని చెప్పని అపకీర్తి నీకు వస్తుంది. నా మాట నీ కోపం చల్లార్చుకొని ఇప్పుడు తాళుకో, ఇప్పుడు ఓర్చుకో. ఆ తర్వాత ప్రభు చెప్పిన మాట ఒకటి ఉంది, మోషే నువ్వు ఇప్పుడు అడ్డుపడ్డందుకు ఈ ఉగ్రత నేను ఆపను, ఇప్పుడు కాగుద్ది వీళ్ళని అరణ్యంలోకి నడిపించాడు. వాస్తవానికి 3-4 రోజుల ప్రయాణాన్ని వాళ్ళ హృదయాలను పరిశీలించడానికి, పరీక్షించడానికి, వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోయాయి అన్న సంగతి యావత్ ప్రపంచానికి తెలియపరచడానికే చరిత్రగా రాసి మనకు ముందుగా జాగ్రత్త పడటానికి, ముంగుర్తులుగా రాసి పెట్టడానికే వాళ్ళ హృదయాలు ఈ రకంగా ఉన్నాయని చెప్పని, మేలు చేసినా కానీ ఈ రకంగా ఉన్నాయని ప్రభు తెలియపరచడానికే మోషే ద్వారా 40 సంవత్సరాల అరణ్యంలో తిప్పాడు. అక్కడక్కడే తిరిగారు వాళ్ళు. యేసయ్య తలుచుకుంటే ముందుకు కూడా అడిగే నీడు, నిన్ను అక్కడక్కడే పిల్లగాడు పంచాడుతుంటే ఏం చేస్తారు తల్లి? మంచిగా తాడు ఒకటి కట్టి ఆ మంచానికి కట్టేస్తుంది. ఆ తాడున్నంత లెక్కే పోతావు, ఇంకంతకంటే ఎక్కువ పోవు. ఆ తాడున్నంత లెక్కే, ఇక ఎనికి రావటమే. మళ్ళీ ఎనికి చూసుకుంటాడు వాడు తాడు ఆడగట్టేశారని. అవునా కదా? వాడు మోకాళ్ళ మీద బంతి ఆడుతూ ఉంటాడు పిల్లగాడు కానీ. తల్లి పని మీద ఉన్నప్పుడు ఏం చేస్తుంది? ఖచ్చితంగా నడుముకు తాడు కట్టేసి ఆ మంచానికి కట్టేస్తారు. ఇక వాడు ఎడి తిరిగినా కానీ ఏ ప్రమాద పంచులకు వెళ్లకుండా అక్కడక్కడే తిరుగుతాడు. యేసయ్య కూడా అంతే చేస్తాడు. మనం మాట వినకుండా తిరుగుతాం అనుకో, ఆడాడే దిప్పుతుడు అనమాట. మినపప్పు
గ్రైండర్లు వేస్తే ఎలా ఉంటుంది? పాతకాలం అయితే రోట్లు వేసి చేస్తే ఇట్లా నెడతా ఉండాలి. ఇప్పుడు గ్రైండర్లో పడితే, మిక్సీలో కూడా కొత్త సిస్టమ్ వచ్చింది, దాంట్లో కూడా ఇట్లా చిన్న అడ్డపద్ద ఒకటి ఇస్తూ ఉన్నాడు. మేము కొన్న దాంట్లో వందలు ఎందుకని చెబుతున్నా. ఏంది ఆ మినపప్పు నువ్వు చేత్తో సరి చేసే పర్లేదు, ఆ అడ్డపద్దే ఇట్లా నెడతా ఉంటుంది అనమాట, దానికి తగలంగా. అలాంటి మిక్సీ మేము కొన్నాం. ప్రభు కృపలో ఇచ్చాడు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు చెబుతున్నావు ఈ మాట అంటే, నువ్వు ఏడాడుకో పోవాలంటే ఆయన ఇట్లా ఎనికి నడుస్తూ ఉంటాడు అనమాట. మర్యాదగా శ్రద్ధగా ఆయన మాట మీద నిలబడి ఆయన మాటలకు అనుగుణంగా అడుగులు వేసావు అనుకో, నువ్వు ప్రతి దాంట్లో కూడా ఆశీర్వాదాన్ని చూస్తావు. వినలేదనుకో, నీ అప్పులు అంచే ఉంటాయి, నీ సమస్యలు అంచే ఉంటాయి, నువ్వు చదవటం అనేది ఉండదు, పాస్ అవ్వటం అనేది ఉండదు, ఫెయిల్ అవుతూనే ఉంటావు. ఉద్యోగం అంటావు, అసలు పొరపాటు కూడా దక్కదు నీకు. ఏంది కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అంటే దేవుడు ఇలా కూడా చేస్తాడంటే మరి నీ హృదయం కఠినమైంది. కఠినమైన హృదయం కరిగిపోవాలంటే కొంచెం హీట్ పెట్టాలి. హీట్ అనేది శ్రమ. ఆ శ్రమ అనుమతిస్తేనే నువ్వు లోబడతావు. ఆ శ్రమ అనుమతించలేదనుకో, నంబర్ 1 బికారి అవుతావు, అపవాది గాడికే ముచ్చాత అవచ్చు. అపవాది గాడికి స్నేహితుడు కాదు, అపవాదికే ముచ్చాత అవచ్చు అనమాట. శ్రమ అనేది ఎందుకంటే భక్తుడైన దావీదు అన్నాడు 119వ కీర్తన 71 వచ్చిన నోటుకుంటుంది, శ్రమ నొంది ఉండుట నాకు మేలు ఆయను, ఎందుకంటే నీ ఆజ్ఞలను కట్టడలను నేర్చుకొనున్నట్లుగా. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈయనకు కూడా నిలకడ అనేది లేదు, అయినా కానీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? శిష్యులు ఎలాంటి వాళ్ళు? ఒక్కళ్ళకు కూడా సరైన మనసు లేదు, సరైన స్థిర బుద్ధి లేదు, అయినా వాళ్ళని ప్రేమించి సరైన దారిలోకి నడిపించుకొని వచ్చాడు దేవుడు. మనం కూడా స్థిర బుద్ధి లేని వాళ్ళం కాబట్టి మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. స్థిర బుద్ధి లేని నిన్నే, స్థిరముగా నిలబడటం చేతగాని నిన్నే ఆయన ఉపయోగపెట్టుకొని గొప్ప పాత్రగా చేసుకోవాలన్నది ఆయన అనాది సంకల్పం. ఆమేన్, హల్లెలూయా. మనమేమో ఇహ సంబంధమైన ఇచ్చలకు, ఇహ సంబంధమైనటువంటి పరిస్థితుల్లోనే చిక్కుబడి ఉంటాం. దాన్ని బట్టే ప్రభు అంటాడు అప్పుడప్పుడు కొంచెం అట్ట సెగ తగిలిస్తాడు అనమాట. సెగ తగిలించంగానే ఆడిగిపోతావు నువ్వు, పరిగెత్తుకుంటే వేసే పాదాసానికి పోతే, ఎందుకయ్యా నాకు ఈ శ్రమ, ఎందుకయ్యా నాకు ఈ ఇబ్బంది, ఎందుకయ్యా నాకు ఈ నింద, ఎందుకయ్యా నాకు ఈ స్థితి, ఎందుకయ్యా నాకు ఈ స్థితి అని కొత్తగా రాసిన పాటలో నా స్థితిని, నా పరిస్థితిని నువ్వు చూస్తున్నావుగా యేసయ్య అన్న పాటలో, సమస్యల సుడిగుండంలో పడి అసలు ఒడ్డున పడటానికి మార్గం దొరకట్లా నాకు. సమస్యల సుడిగుండంలో నేను పడ్డానయ్యా, ఒడ్డున పడటానికి నాకు మార్గం కనపడతల్లా. దేవుని కొరకు ఘనమైన పని నేను పూనుకున్నానయ్యా, అయితే అన్ని ఇరుకు ఇబ్బందులే, అన్నీ ఇరుకు ఇబ్బందులే, అడ్డుబండలే ఉన్నాయి. చూస్తున్నావుగా నా పరిస్థితి, నా పరిస్థితి నువ్వు చూస్తున్నావుగా. ఈ మాటలు పెడతానికి ప్రభు కృపనిచ్చాడు. ఇంకా చాలా ఉన్నాయిలే. ఏంది, ఎందుకు వచ్చాయి ఈ పరిస్థితులు? మాట విననందుకు. తండ్రి కొడుకుని ఎందుకు కొడతాడు? కూతురునైనా తల్లి ఎందుకు కొడుతుంది? మాట వింటే కొడుతుందా, మాట వినకపోతే కొడుతుందా? మాట వినకపోతే. మరి మనం ఆ తల్లి స్థానం, ఆ కూతురు ఆ కొడుకు స్థానంలో మనం పెట్టుకొని, ఆ తల్లి స్థానంలో తండ్రి స్థానంలో దేవాది దేవుడిని పెట్టుకొని ఇప్పుడు మనం పరీక్షించుకుంటే ఏం తెలుస్తుంది? మాట వినకపోతేనే కదా ఇరుకు ఇబ్బందులు. మాట వినకపోతేనే కదా. మనం ఎలా ప్రశ్నిస్తాం మరి? ఎందుకని ప్రభు నీలో ఇట్లాంటి గుణం ఉందా అని చెప్పానంటే, నువ్వు మాట వింటే ఏ పరిస్థితులు నీకు కఠినంగా కనపడవు. ప్రతి పరిస్థితి ఆయన పాదాల మీద, ఆయన పాద సన్నిధిలో మోకరించి ఆయన మీద ఆనుకొని అడుగులు వేస్తూ ఉంటావు. బిలాముకి నువ్వు వెళ్ళొద్దు అండు. ఏమండు? నువ్వు వెళ్ళొద్దు అబ్బాయి బిలామా. ఆ బాలాకు పిలుస్తున్నాడు, కొంచెం ఘనతగా తెచ్చాడు, ధనం తెచ్చాడు, నువ్వు వెళ్ళొద్దు ఆ వైపు. వాళ్ళు ఆశీర్వదింపబడిన జనాంగం,
మారు బలకటానికి లేదు, నోరు మూసుకొని మెలకుండా ఇంట్లోనే కూర్చోండి. సరే ప్రభు అన్నాడు, సంగతి వాళ్ళకి చెప్పాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకా ఘనత కలిగిన వాళ్ళని, ఇంకొంచెం గొప్ప వాళ్ళని, ఇంకొంచెం ఎక్కువ సొమ్ము తీసుకొచ్చి పంపించాడు బాలా. మళ్ళీ వచ్చి దేవుడు ఏం మాట్లాడుతాడంటే, ఒకసారి మాట్లాడితే నీకు అర్థం కాదా? హృదయంలో ఒకటి పెట్టుకున్నాం మనం, దేవుడు చెబుతున్నదేమో నీకు నచ్చట్లా. ఏమవుతుంది? దేవుడు నీతో ఏం చెప్పాడు? ఇప్పుడు దేవుడు నీతో చెబుతున్న సంగతి నీకు నచ్చట్లా. బిలామేమో ఆ వచ్చిన అధికారుల యొక్క హోదాని, వాళ్ళు తెచ్చిన సొమ్ముని ఇవి చూసి, ఈ రాత్రికి ఇక్కడే ఉండండి, ఈ గదిలో రెస్ట్ తీసుకోండి, ఇదిగో ఈ రేత్రి దేవుడు ఏం మాట్లాడుతాడో ఆయన వస్తాడు నా దగ్గరికి, నాతో మాట్లాడుతాడు. ఆయన ఏం మాట్లాడుతాడో అది మీకు తెల్లారి చెబుతాను. సరే అని చెప్పని ఉన్నాడు. దేవుడు వచ్చాడు, మాట్లాడాడు. బిలామా ఎవరోళ్ళు అన్నాడు. అంటే దేవుడికి తెలియదా? ఉన్నది వాస్తవంగా ఒప్పుకుంటావా లేదని అడుగుతాడు. ఇదే మాట ఆదాముతో అడిగాడు. ఆదామా నువ్వు ఎక్కడ అన్నాడు. అయ్యో నువ్వు చూస్తున్నా ఈ చెట్ల మధ్యలో దాకా, అసలు నువ్వు దిగంబరం అని చెప్పింది ఎవడురా నీకు అన్నాడు. కన్న కొడుకుని అన్నాడు ఆ మాట. కయ్యించు అన్నాడు. కయ్యనా మీ తమ్ముడు ఎక్కడ అంటే, మా తమ్ముడికి నేను కాపులా అయింది అంటే, ఇక్కడేమో నేను దిగంబరని నేను పక్కన భార్య మీద నెపం మోపుతున్నాడు. ఇక్కడ కయ్యూని వచ్చేసరికేనేమో నా తమ్ముడికి నేనేమో ఉత్తరవాదిని, నేను వాడికి కాపులా అయింది అని దేవుడి మీద ధిక్కార స్వరం, అంటే తిరుగుబాటు స్వరాన్ని చూపిస్తూ ఉన్నాడు. బిలాముతో దేవాదేవుడు అడుగుతున్నాడు, వాళ్ళు ఎవరు? హిజ్కియాతో కూడా అడిగారు. హిజ్కియాని కూడా అడిగాడు దేవుడు. హిజ్కియా వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, ప్రభు నన్ను పరామర్శించడానికి వచ్చారు. అవునా? పరామర్శించడానికి వచ్చి నీ దేహాన్ని, నీ పరిస్థితిని చూపించాలి కానీ చూపించకూడని విషయాలు ఎందుకు చూపించావు అన్నాడు అక్కడ. బిలాముతో వచ్చేసరికేనేమో వచ్చిన వాళ్ళు ఎవరు అన్నాడు. మొదటిసారి అదే మాట్లాడిగాడు, రెండోసారి కూడా అదే మాట్లాడిగాడు. అంటే వాళ్ళు ప్రభు బాలాకంట పలానా సంగతి అంటే అప్పుడు దేవుడు అనుకున్నాడు, వీడికి ఒకసారి చెబితే అర్థం కాదనమాట. రెండోసారి కూడా అడిగితే నువ్వు పోవద్దు అన్నాడు. వాళ్ళకి చెప్పాడు. మళ్ళీ పోయారు, మళ్ళీ వచ్చారు. మళ్ళీ రాగానే చెప్పిన మాట వినేటట్లేడు అని చెప్పని వెళ్ళు అన్నాడు. దారి మధ్యలో దాచుకొని ఉన్నాడు. ఒక ఖడ్గాన్ని దూసి సంహారపు దూత దారి మార్గం మధ్యలో కాసుకొని ఉంది. ఇటు చెబితే అర్థం కావట్లేదు, వీడికి ఇక లాభం లేదు, శిక్ష పడాలని చెప్పని. 7వ కీర్తనలో కూడా ఒక మాట ఉంది. 7వ కీర్తన 10వ కీర్తన చూడండి. అది వీడికి ఎంత చెప్పినా కానీ వీడు మారేటట్లేడు, వీడికి ఎంత చెబుతున్నా అర్థం కావట్లేదు ఏది అని చెప్పని బిలాముకు ఎదురుగా గాడిదకు స్వరాన్ని ఇచ్చి ఎదురుగా దూసిన ఖడ్గాన్ని పట్టుకొని ఉన్నాడు ఆయన. ఇట్లాంటి వాళ్ళకట ఆయన చెబుతున్నాడు. 12వ వచనం 7వ అధ్యాయం 7వ కీర్తన 12వ చరణాన్ని చూడండి. ఒకడు మళ్ళు కొనని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును, తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. తన అంబులలను అగ్ని బాణములుగా చేసి ఉన్నాడు. ఎలా ఉండంటే యేసయ్య మళ్ళు కోపోతే అంటే మళ్ళు కొనని ఎడల అంటే తన స్థితిని పరిస్థితులను సరి చేసుకోకుండా దేవుడు చెప్పినట్టు గనక తిరగకుండా గనక ఎవరైతే స్త్రీ అయినా పురుషుడైనా యవనస్తురాలైనా యవన పురుషుడైనా సరే, ఒక సేవకుడైనా సేవకురాలైనా పరిచారకులైనా విశ్వాసులైన సంఘ పెద్దలైనా ఎవరికైనా టోటల్గా ఇస్తున్న వార్నింగ్ ఇది. ఒకడు మళ్ళు కొనని ఎడల, మళ్ళిన ఎడల అని ఉందా, మళ్ళని ఎడల అంటే తిరగకపోతే వాడి కోసం ఏమున్నాయంట, ఆయన తన ఖడ్గమును పదును పెట్టాడంట. అంటే యేసయ్య చేతిలో ఉన్న ఖడ్గం ఒకటి ఉంది, దానికి నోర్చా ఉన్నాడు పదును. తన విల్లును ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు. అంటే చంపటానికి కూడా రెడీగా ఉన్నాడు అన్నమాట. అంటే యేసయ్య ఎంత కఠినమా అంటే, మరి నీ ద్వారా ఆయన అనుకున్న పని ఇంకా గొప్పది, మరి గొప్పది కాబట్టి హెస్కేల్తో చెప్తున్నాడు, నరపుత్రుడా చక్కగా నిలబడు నువ్వు అని.
గొప్పది కాబట్టి నేను నీతో మాట్లాడాలంటున్నాడు. గొప్పది కాబట్టే దారి తప్పకుండా పట్టుకొచ్చుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలా చేస్తున్నాడు? గొప్పది కాబట్టే దారి తప్పిపోకుండా నిన్ను జాగ్రత్తగా పట్టుకొచ్చుకుంటున్నాడు. ఇందాక మనం ఏం పాడుకున్నాం? ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. అంటే భక్తుడు అన్నాడు, నీ కృప లేదు అన్న పరిస్థితి నేను గనక తలపోస్తే అమ్మో నేను బ్రతకడం కష్టం అన్నాడు. ఆ మాట అంట కోపించుచునే వాత్సల్యాన్ని చూపిస్తున్నావయ్యా. కోపించేది ఎవరి మీద? నా అనుకున్న వాళ్ళ మీద కోపడగలుగుతాం. మంచి స్నేహితుడు ఒక దెబ్బ కొడతాడని ఉంది. కొడుకు మేలు కోరిన తండ్రి ఒక దెబ్బ కొడతాడు, గద్దిస్తాడని ఉంది. మరి ఆయన మంచి స్నేహితుడిగాను మంచి తండ్రిగా ఉన్నాడు, తల్లిగా కూడా ఉన్నాడు. ఆయన ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను, చంక పెట్టుకొని వాడను, చూడు నా అరచేతులు నిన్ను చెక్కున్నాను. మరి ఇంత బాధ్యత కలిగి, ఇంత భారం కలిగి నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని నువ్వైనా, నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, భార్య అయినా, భర్త అయినా, బిడ్డలైనా ఏదో ఖచ్చితంగా నిద్రపోతారు. మరి కునుకక నిద్రించక నిన్ను కాపాడువాడు యెహోవా అని ఉంది కదా. మరి అంత శ్రద్ధ నీ మీద నిలిపిన దేవుడు నిన్ను ఒక దెబ్బ కొడచంలో తప్పేమనుందా? ఒక మార్గంలో నడిపించుకోవాలనుకున్న దేవుడు, నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగిన దేవుడు ఒక మాట అనటంలో తప్పేమనుందా? మరి తల్లి మాట అంటేనే, తండ్రి మాట అంటేనే మనం ఓర్చుకోలేము. మరి యేసయ్యతోనే సమాధానం లేకుండా ఎలా బ్రతకగలం? అర్థమవుతుందా? యేసయ్యతో సమాధానాన్ని సంపాదించుకోవాలి. యేసయ్య హృదయంలో మనం స్థానం, అంటే వధువులో స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలంటే మొదటిగా చక్కగా నిలబడాలి. చక్కగా నిలబడకపోతే ఇప్పటి వరకు దేవుడు చూపించిన అన్ని శిక్షలు, చక్కగా నిలబడితే ఎన్నో ఆశీర్వాదాలు, అసలు ఆయన స్వరాన్ని స్పష్టంగా వింటావు నువ్వు. ఆ తర్వాత ఏమన్నాడు అక్కడ? ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను, అప్పుడు నాతో మాటలాడిన స్వరం వింటిని. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చక్కగా నిలబడితే ఆయన నీతో మాట్లాడతాడు. మాట్లాడటమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా కరెక్ట్గానే? లేకపోతే సైతాను గాడు చెప్పిన ఆలోచన ప్రకారం నడుస్తున్నావా? పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను చక్కగా నిలబెట్టి నడిపిస్తే క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తావు. ఉదయ సాయంకాలం నీ వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత క్షేమాభివృద్ధి కోసం అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తావు. ఖచ్చితంగా వాక్యం చదువుతావు. వాక్యములో ఉన్న ఆ రుచి, ఆ సారమంతా నీకు వంట పట్టుద్ది. నువ్వు వాక్యం చదవకుండా దాన్ని పక్కన పెడుతున్నా అంటే నీకు దేవుడు అవసరం లేదని అర్థమైపోయింది నీకే. దేవుడికి ఏమో నీ అవసరం అనుకుంటున్నావు, నువ్వు దేవుడికి నేను చాలా అవసరం అనుకుంటున్నావు. నేను లేకపోతే దేవుడు బతకలేడు అనుకుంటున్నావు. అది మన భ్రమ. నిన్ను పక్కన పెట్టి ఇంకొకళ్ళు తీసుకొచ్చి పెట్టుకుంటాడు ఆయన. నిన్ను పక్కన పెడతాడు ఖచ్చితంగా. నువ్వు మాట వినకపోతే నీకు నిర్ణయించిన ఆశీర్వాదం మొత్తాన్ని పక్కన పెట్టేసి నీ స్థానంలోకి ఇంకొకటి తెచ్చుకుంటాడు. సౌలు దేవుని మాట వినకపోతే ఏం జరిగింది? ఇజ్రాయేలీల మొదటి రాజు సౌలు దేవుని మాట వినకపోతే ఏం జరిగింది? నిన్ను తీసి పక్కన పెట్టాడు. 40 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు సౌలుకి. బుద్ధి మార్చుకొని, తన నడవడికను మార్చుకొని, ఎదుటి వ్యక్తుల మీద ఉన్న ఆ ద్వేషాన్ని మార్చుకొని, దావీదు మీద విషపు చూపు నిలబడటం వల్ల దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి పట్టిందట అతన్ని. ఆ విషపు చూపు సౌలులోకి వచ్చిన ప్రతిసారి ఒక దేవుని దగ్గర నుంచి ఒక దురాత్మ వచ్చి అతను వెరిపిస్తూ ఉంటుంది, పట్టి పీడిస్తూ ఉంటుంది, లోపల నోట్లో కొనుక్కుంటూ ఉంటాడు.
మళ్ళీ తిరిగి దావీదే వచ్చి ప్రార్థన చేయాలి, మళ్ళీ దావీదే వచ్చి ఆరాధన చేస్తేనే అది వదిలిపోద్ది. అలా 40 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు సౌలుకి. కానీ బుద్ధి మారలా, తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలా, దేవుని వైపు మళ్ళుకుందామన్న మనసు కూడా రాలా. అట్లా 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 చివరికి తానే కాదు, తన కడుపును పుట్టిన బిడ్డలు మొత్తం కూడా తెచ్చారు. కళ్ళ ముందు కొడుకు తెచ్చాడు, తర్వాత ఏం తెచ్చాడు? యోనాతాను కళ్ళ ముందు కొడుకు తెచ్చిన వార్త విన్నాడు సౌలు. యోనాతాను చావు యొక్క కబురు సౌలు విన్నాడు. ఆ తర్వాత సౌలు తెచ్చాడు. కారణం ఏంది? దిద్దుబాటు చేసుకోకపోవటాన్ని బట్టి. చివరికి సౌలుని పక్కకు తప్పించి మొదటి సమయాలు 13-14 వచనాల్లో సమయాలు ప్రవక్త చెబుతూ ఉంటాడు, నీ వంశమును తరతరములకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశించాను అన్నాడు దేవుని మాట అక్కడ. అయితే నువ్వు బుద్ధిహీనమైన పని చేసిన దాన్ని బట్టి నిన్ను తప్పించి దైవ చిత్తానుసారమైన మనసు కలిగిన ఒక వ్యక్తిని దేవుడు కనుగొన్నాడు, అతనికి ఇది అప్పజెప్పబడుతుంది అన్నాడు. రిఖాందా లాషాలా అట్లని ఇచ్చేశాడు. చివరి ఎవరు పోగొట్టుకున్నారు దాన్ని? చేతులారా సరి చేసుకోకపోవటాన్ని బట్టి సౌలే తన చేతులారా పోగొట్టుకున్నాడు. నీ విషయంలో నీ కుటుంబ విషయంలో కానీ ఏ విషయంలో అయినా దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం నీకు ఉన్నట్టు మూటగా నాకు కావాలనుకుంటావా? కరెక్ట్గా ఆయన ఎదుట నిలబడు, కరెక్ట్గా ఆయన చెప్పినట్టు బ్రతుకు, కరెక్ట్గా ఆయన చెప్పినట్టుగా భక్తి సాధన చేయి, కరెక్ట్గా అడుగులు వేయి, ఆయనతో కలిసి నడువు. ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. లేదని నిర్లక్ష్యపరిచావా, ఇక నువ్వు పొందుకునేది ఏముండదు. పెట్టేబేడ దద్దుకొని నరకంలో కొంప పెడతామే. ఏడా పెట్టేబేడ దద్దుకొని నరకంలో కొంప పెడతామే. అక్కడ ఏం లేదు, ఏగటమే అనమాట. మానని వేదన, ఆరని అగ్ని, ఆగని పండ్లు కొరుకుట. అబ్బో, అది భయంకరం. అది ఇష్టంగా కావాలని నువ్వు ఆశిస్తే ఈ లోకంలో ఈ భూమి మీద నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. లేదయ్యా, ఆ ఇరుకు మార్గంలో నేను ప్రవేశించాలని ఆశపడుతున్నాను, నా దేవుడు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదము, ఆ సంతోషకరమైన ఆ పరలోకం నాకు కావాలా అంటావా? అడుగులు వేయి యేసయ్యతో కలిసి, అడుగులు వేయి, యేసయ్యతో తీర్మానం చేయి. బ్రతికున్నంత కాలం ప్రభు ఈ భూమి మీద నువ్వు నిర్ణయించిన ఆయుష్కాలం అంతట్లో నీ చెయ్యి వదిలిపెట్టి నేను బారిపోను, నాకు నచ్చినట్టుగా అడుగులు వేయను. అసలు నేను నీ చెయ్యి పట్టుకోవటం కాదు ప్రభు, నా చెయ్యి నువ్వు పట్టుకుంటే నేను బలంతంగా ఇటన్న పోవాలని బీక్కున్నా ఇట్లా అని చెప్పని సరికలు తీసుకొచ్చి నిలబెడతా. నా చెయ్యి నువ్వు పట్టుకొని నడిపించు ప్రభు అను. ఆయన నడిపించే బాటలో సనగక గొణగక ఈ స్థితిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులంటూ ఆరాధిస్తూ ఆయన మహింపరుస్తూ ప్రతి అడుగు ఆయనతో అడుగు కలిపి అడుగేయగలిగితే శ్రేష్టమైన ఆశీర్వాదము ఇహ పర అన్ని విధాల నీకు దక్కుతుంది. ఏంది? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నీతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. మొదటిగా చక్కగా నిలబడు, ఆయన స్వరాన్ని వినగలుగుతావు. ఆ తర్వాత ఆయన సరి చేయాల్సిన విషయాలు సరి చేస్తాడు. ఆ నెక్స్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే నీలోకి వస్తాడు. నా జీవితంలో నేను ఎదుర్కొన్నాను 2 సంవత్సరాలు, బాప్తిసం పొందిన 2 సంవత్సరాలు కఠినమైన ఉపవాసాలు చేసిన సందర్భాలు ఉన్నాయి నా జీవితంలో. ఏకాంతంగా ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఏడ్చిన సందర్భాలు ఉంటే దేవుడు నాకు నిర్ణయించి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అన్ని విధాలు ఆయన పరీక్షించుకున్నాడు, పరిశీలించుకున్నాడు. చివరికి ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 27వ వచనంలో 2018వ సంవత్సరం 2015లో నేను రక్షణ పొందా. 2018లో ఎప్పుడు ఏం చేశాను? నేను మిస్ అవ్వద్దు, దయచేసి మిస్ అవ్వద్దు. 2018లో క్షమించండి, 2015లో బాప్తీస్ అనుభవం జనవరి 28వ తారీఖు బాప్తీస్ అనుభవంలోకి అడుగు పెట్టా. 2018లో దేవుడు నూతన సంవత్సరం వాగ్దానం అన్నమాట ఇది. ఆ రోజు ఇచ్చింది ఏంటంటే శాశ్వతుడైన దేవుడు నీకు నివాసస్థలమును, నిత్యముగా నుండు బాహులు నీ క్రింద నుండునని చెప్పని వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఆ సంవత్సరం. దాని యొక్క అర్థం ఏంటయ్యా అని చెప్పని నా ఆత్మీయ తండ్రిని అడిగా.
దేవుడే నీలో ఉంటానన్నాడు దానియేలు అన్నాడు. ఏకాంతంగా ప్రార్థనలో కూర్చొని, ఎక్కడ ప్రార్థనలో కూర్చొని బైబిల్ పట్టుకొని మోకాళ్ళ మీద నిలబడి ఒక 5 అధ్యాయాలు చదివి అట్లనే బైబిల్ పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ పేపర్లు ఇట్లా కదులుతూ ఉన్నాయి, కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నా నా దర్శనాన్ని. తెల్లగా ఈ ట్యూబ్ లైట్ కంటే ఇంకా చల్లగా పవర్ రెక్కలు ఇట్లా మారిపోయాయి పేపర్లు కాస్త. అల్లంతా ఆ పైకప్పు అంత ఎత్తులేసి వెంటనే డైరెక్ట్గా తల మీదకి వచ్చి తలలో గుండె లోపలికి ఇక్కడ ఈ గుండె భాగాన్ని దగ్గరకు వచ్చి, మన ఇళ్లలో చూస్తాం కదా చిలక బొమ్మ, అటు ఇంట్లో బయటకు వచ్చి ఇట్లా గడియారాలకు పెడతారు కదా బొమ్మ, అట్లా పెట్ట బయటకు వచ్చిపోయినట్టుగా అట్లా పావురం వచ్చి అటు తొంగి చూస్తున్నట్టుగా కనపడదు. ఏమొచ్చి ఎప్పుడు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉన్నప్పుడు ప్రార్థన వాక్యం చదివి మోకాళ్ళ మీద వాక్యం చదివి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కలిగిన దర్శనం ఇది. 2018 జనవరి 1వ తారీఖున దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము అక్షరాల దైవజనుడు చెప్పిన మాట, దేవుడు నీలోనే ఉంటాడు అన్నాడు. ఆ అక్షరాల ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది. ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడికి నచ్చని విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నిటిని పరిష్కరించుకొని, దేవునికి నచ్చని విషయాలు పరిష్కరించుకొని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడితే భయంకరమైన రోదన. కారణం మా పితరులు తెచ్చిపెట్టిన శాపం, దైవజనుడిని దూషించాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారిని దూషించాడు, ఏడు ఆరాధన జరగటానికి వీల్లేదని అడ్డం తిరిగాడు. చివరికి చెల్లి ఫలితార్థం మా వంశం మా కుటుంబం శపించబడింది. ఆ శాపం ఇంట్లో మగదిక్కు లేకుండా చేశాడు దేవుడు. ఇంట్లో భర్త ఉన్నంతసేపు ఎవరికి అర్థం కాదు, తండ్రి ఉన్నంతసేపు ఎవరికి అర్థం కాదు. అవి కాస్త పక్కకు పోతే అర్థమైతే అసలు వ్యవహారం. బంధువు అన్నవాడు పట్టించుకోడు, నా అన్నవాడు బలహరించడు, ఒంటరిగా కూర్చొని ఏడవటం తప్ప రెండోది జాత కాదు. ఎందుకు నాకు ఈ స్థితి, ఎందుకు నాకు ఈ పరిస్థితి అని చెప్పని శపించబడేలాగా దేవుడే కోపపడి వాళ్ళని తీసేశాడు మొత్తాన్ని. 13 రోజులే తేడా మా నాన్నకు కానీ మా తాతయ్య కానీ. డిసెంబర్ 3వ తారీఖు 2006లో తాతయ్య చనిపోయాడు. 2007 జనవరి 16వ తారీఖు నాన్న చనిపోయాడు. లెక్కేసుకో, 13 రోజులే తేడా. ఆ నుంచి ఇక్కడికి వచ్చి ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకని చెప్పని బోర్ నేర్చిన ఒక్కడు పలకరించిన నాదులు. ఈ కారణాలన్నీ తలపోస్తా పైకి చూడు, నాకెళ్ళి చూడు. ఈ కారణాలన్నిటిని తలపోస్తా దేవుని పాదాలు పట్టుకుని ఈ బతుకు మాకొచ్చు, మా బ్రతుకులు మారాలి ప్రభువా అని చెప్పని దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడుతూ ఉంటే 8 సంవత్సరాలు పరీక్షించాడు. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాలు పరీక్షించాడు దేవుడు. 8 సంవత్సరాలు వీడు ఉంటాడా లేదా మా నెత్తి మీద ఉన్న శాపాన్ని కొట్టివేయడానికి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత 8 సంవత్సరాలు దేవుడు నన్ను పరీక్షించుకున్నాడు. కఠినమైన పరీక్షలు, ఆషామాష పరీక్షలు కాదు. ఒంటరిగా ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ కళ్ళ నీళ్లు అన్నంలో పడితే పిసుక్కొని తిన్న రోజులు ఉన్నాయి. కళ్ళ నీళ్లు కింద పడతానే ఉన్నాయి. నాకెందుకు ఈ పరిస్థితి అనుకుంటూ అడుగుతానే తింటానే ఉన్న రోజులు ఉన్నాయి. ఎందుకు అంత వేదన అవసరమా? ఆ రకంగా కన్నీరు కార్చడం అవసరమా? ఏం ఆశించావు అని చెప్పని నన్ను కనుక ఎవరైనా ప్రశ్నిస్తే మా పితరులు తెచ్చిపెట్టిన ఆ శాపం తొలగిపోవాలి. సొలొమోను గనక దావీదు ద్వారా ఆశీర్వాదం పొంది సొలొమోను తర్వాత వారికి శాపాన్ని పంచిపెట్టిపోయాడు. చరిత్ర అదేనా ఉంది. రాజుల గ్రంథం 11వ అధ్యాయమా, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో, ఆ 11వ అధ్యాయం దాకా బాగానే ఉంది. సొలొమోను పరిపాలన వృద్ధాప్యమందుకు వచ్చాడు. దేవుడు 2 సార్లు హెచ్చరించాడు. మనోడు ఇక రసపట్టులో ఉన్నాడు. ఇక రకరకాల రంగులు కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? రకరకాల రంగులు కోరుకుంటున్నాడు. మాట ఏనట్లా ఇడిపిరిచ్చాడు తిరుగుచుండు. కానీ దేవుడైతే 2 సార్లు హెచ్చరించి వదిలేశాడు. ఆ నెక్స్ట్ ఏముంది? మీ నాన్న బట్టి
నీకు ఒక గోత్రం ఇస్తున్నా, ఆ గోత్రానికి ఒక సింహాసనం ఉంటుంది, రాజుగా నువ్వు పరిపాలిస్తావు, నీ తర్వాత బిడ్డలు ఉంటారు దాని మీద. అయితే నిన్ను బట్టి ధర్మశాస్త్రాన్ని ప్రకారంగా 3-4 తరాలు శాపాన్ని ఇస్తున్నావు. తండ్రి చేసిన పొరపాటు దావీదేమో తప్పు చేసిన ఆయన పాదాలు పట్టుకొని, ఉరియా అలాగే ఆయన భార్య పేరేంది ఏమో మాకేం తెలుసు, ఏదో ఆయన భార్య పేరేంటి, ఏందన్నా నాకు ఇలా అట్నే చూవచ్చు, నన్నే పరీక్షిస్తున్నావా, ఏందో నన్నే అడుగుతున్నా అన్నట్టుంది పరిస్థితి. ఉరియా భార్య పేరేంది బెర్షాబాతో పాపం చేశాడు. ఆ అమ్మాయి ఎట్టయినా నాకు సొంతం కావాలనుకొని భర్తను చంపించాడు. ఆ రక్తపరాధాన్ని బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడిన ఇందాక 2 కొరింథీ 10:6 చదువుకున్నట్టుగా సంపూర్ణ విధేయతను దావీదు చూపిన తర్వాత ప్రతిదండన జరిగింది. పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, గొడ్డుకు గొడ్డు, ఏ వస్తువు నష్టమైతే ఆ వస్తువు ప్రతిగా ఇవ్వాలని చెప్పని ధర్మశాస్త్రం చెబుతుందిగా. అట్లానే దావీదు చేత 4 జీవాలను ఇవ్వాలి, ఒక్క జీవానికి ప్రతిగా అన్నాడా. అట్లానే దావీదు కడుపున పుట్టిన 4 బిడ్డలు చచ్చిపోయారు. ప్రవక్త ఎదుటే దావీదు పశ్చాత్తాపడ్డాడు, సరిచేయబడ్డాడు. ప్రవక్త చెబుతున్నాడు, నువ్వు చేసిన పొరపాటును బట్టి నువ్వే చావాలి, కానీ నువ్వు సరి చేసుకున్నావు కాబట్టి నీ జోలిపోట్ల దేవుడు, నీ బిడ్డల జోలిపోతున్నాడు, 4 చస్తారు పో అన్న. అట్లానే 4 పిల్లలు చచ్చారు. కూతురు చచ్చిపోయిందా, పసికందు చచ్చిపోయా, 2 కొడుకులు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. ఒకళ్ళనొకళ్ళు ప్రతీకారానికి పోయి ఒకళ్ళొకళ్ళు తెచ్చారు, 4 తెచ్చారు. ప్రతిదండన అనే దానికి సాదృశ్యం ఇక్కడే దావీదు జీవితం కనపడుతుంది. నాతాన్ అనే ప్రవక్త వచ్చి మాట్లాడుతుంటే సంపూర్ణ విధేయత చూపించిన శిక్షే. మనం బుద్ధిహీనంగా ఎన్ని పొరపాట్లు చేసినా నువ్వు ఎన్ని పొరపాట్లు చేసినా పశ్చాత్తాపడితే క్షమిస్తాడు. శిక్ష కూడా ఉంటుంది, అది ఖచ్చితంగా శిక్షే. ఎందుకంటే ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు ఉన్నాయి ఆధారాలుగా. మరి ఆ నీతి న్యాయం ఒప్పుకోదుగా. శిక్ష పడాలంటే నా ఎదుట క్షమాపణ అడిగారు, నేను క్షమిస్తున్నా అంటే మరి ఆ శిక్ష ఎవరు అనుభవిస్తారు? నేను అనుభవిస్తున్నా అని చెప్పని ఒకప్పుడు వచ్చాడు ఆయన 2024 సంవత్సరాల క్రితం వచ్చి ఆ శిక్ష అనుభవించి ప్రాయశ్చిత్తం అనేది జరిగించాడు. ఆ రక్తాన్ని ఆశ్రయిస్తున్నావు కాబట్టి బాగుంది. మరి ఆ రక్తాన్ని ఆశ్రయించి కూడా తుచ్చమైన వాటి కోసం నువ్వు పాకులాడితే, పరిగెడితే, కొంతమంది చూస్తారు సిగరెట్లు తాగుతారు, కొంతమంది గుట్కా, ఖైని, పాన్ పరాగు, క్వార్టర్ సీసా, తాయెత్తులు, అంచరాలు. నేను మీరు ఉన్నారని చెప్పట్లేదు, కానీ నాకు రక్షణ పొందిన కాడి నుంచి ఈ 10 సంవత్సరాల్లో సేవ మొదలుపెట్టిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో ప్రభు కృపను బడి చాలా అనుభవాలు నేర్పాడు నాకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక రానున్న దినాల్లో ఎలాంటి వాళ్ళు వచ్చారో నాకైతే తెలియదు, కానీ బాప్తీస అనుభవంలోకి వచ్చి మరి ఇలాంటి పనులు చేస్తే మరి తండ్రి ఒప్పుకుంటాడా? మరి శిక్షిస్తాడుగా. మరి ఆయన ఏదైనా కఠినంగా ఒకరు శిక్షిస్తే మరి నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు, నాకెందుకు ఈ పరిస్థితి అని? అప్పుడు నువ్వు అడగాల మోకాళ్ళు వేసి, బుద్ధిహీనంగా నేను బ్రతికిన దాన్ని బట్టి నాకు ఈ పరిస్థితి అయ్యా, నా బిడ్డల మీద శిక్ష అయినా, నా కుటుంబంలో సమస్య అయినా, నా దేహంలో అనారోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, మరి ఏదైనా సరే నేను బుద్ధిహీనంగా అడుగులేసిన దాన్ని బట్టే. కాబట్టి ప్రభువా నన్నే శిక్షించు. నేను అదే ప్రార్థన చేస్తాను, దేవుడే దానికి సాక్షి. నేను అదే ప్రార్థన చేస్తాను. నా వాళ్ళైనా సరే, నేనైనా సరే బుద్ధిహీనంగా అడుగులు ఎక్కడైనా పడితే దుమ్ముగా కొట్టు, మంచంలో పెట్టు, నలుపుని ఇష్టం. నేను చేసిన ప్రార్థన మీకు చేసిన బడాయి కాదు, దేవుడే దానికి సాక్షి. ఆ గదులు సాక్షి, ఆ మందిరం, ఆ బలిపీఠం సాక్షి అనమాట. నా వాళ్ళైనా నేనైనా సరే నీ ఎదుట నచ్చనటువంటి అడుగులు పడ్డా, ఏదన్నా జరిగినా దుమ్ము కొట్టు, నన్ను మంచంలో పెట్టి నలుపు. కొన్నాళ్ళు మంచంలో అయినా సరే అట్ట పెట్టి నన్ను సరిచేయి. నా వాళ్ళు చేసిన పొరపాట్లు ఉన్నా ఏదైనా సరే నన్ను సరిచేయి.
అని ఆయన పాదసన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని పెనుగులాడుతున్నాం కాబట్టి ప్రభు కృపను బట్టి ఇలా నిలబెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నేర్చుకోవాలి ఈ ప్రార్థన. అలా అని కొడతాడా అంటే కొట్టినా సరే నేను ఇంకొక మాట కూడా చెప్పేసేకి, కళ్ళ నీళ్లు చూసి కరిగిపోయే దేవుడవు, కదలకుండా ఆగిపోయే దేవుడవు, కన్నీరు గారుస్తుంటే పరమును విడిచిపెట్టి నా ఎద్దకు వచ్చే దేవుడవు. నీ బిడ్డను కదా నేను, నీ కొడుకును కదా, నేను కన్నీళ్లు గారుస్తుంటే నువ్వు ఓర్చుకోగలవా? నేను ఏడుస్తున్న దాన్ని బట్టి, ఆ కన్నీరును బట్టి, ఆ వేదన బట్టి నువ్వు కదిలిపోయి నన్ను ఖచ్చితంగా క్షమిస్తావయ్యా, నన్ను ఖచ్చితంగా క్షమిస్తావు. అయినా సరే నేను మాత్రం ఎక్కడైనా పొరపాటు అడుగులేస్తే నీ శిక్షకే ఒప్పుకుంటున్నా. నువ్వు నన్ను దెబ్బకొట్టు, నన్ను శిక్షించే నువ్వు సరిచేయి. నువ్వు గనక సరి చేస్తే ఇక ఎప్పటికీ తప్పిపో. ఏది? నువ్వు గనక సరి చేస్తే ఇంకెప్పటికీ తప్పిపోవయ్యా. నేను తప్పిపోను ఎప్పటికీ కూడా. నువ్వు అనుకున్న మార్గంలో నేను నడవగలుగుతాను. తుమ్ము కొట్టని అడిగా నేను యథార్థమైన మోకాళ్ళ మీద కన్నీరు విడిచి భయంకరంగా ఏడుస్తూ దేవుణ్ణి అడిగిన ప్రార్థన ఇది. ఎందుకు? పితరులు తెచ్చిపెట్టిన ఆ శాపం అనే స్వాస్థ్యం మాకు వద్దు. అసలు సొలొమోను జీవితాన్ని చూసే నేను నేర్చుకున్న పాఠం ఇది. మాకు వద్దది. చాలా నష్టపోయాం. తిన్నావని అడగటానికి కూడా ఒక్కళ్ళు కూడా ఈరోజు ఏంది అబ్బాయి ఎలా ఉండాలని అడుగుతారన్న వాళ్ళు, బంధువులు అన్నవాళ్ళు కానీ ఒక్కళ్ళు కూడా లేరు మాకు. ఒకప్పుడు బెల్లం ఉంది, ఆస్తి ఉంది, ఎగబడ్డారు. ఇవాళ కుటుంబానికి దిక్కులేరు, ఎవరు లేరు. అవసరానికి వాడుకున్నారు, ఉపయోగపెట్టుకున్నారు, వదిలేశారు. వాళ్ళు కావాలనుకున్నాయని మా ద్వారా తీసుకున్నారు. చివరికి ఎరా అబ్బాయి ఎలా ఉంటున్నారు, చిన్నావా అని నాకు ఒక్క ఫోన్ రాలేదు మటుకి. నాకు ఇలాంటి బ్రతుకు అవసరమా అంటారా? అవసరమా? నాకైతే ఆ చావు ఎప్పుడు వస్తుందా అని ఆశపడుతూ ఉంటాను. నాకు భలే ఇష్టం చావు అంటే. ఏంది భాష గారు అర్థ మాట మాట్లాడుతున్నట్టు? నిజం, దేవుడే దీనికి సాక్షి. ఎన్నోసార్లు చెప్పుకుంటా నేను, చావు అంటే నాకు భలే ఇష్టం. ఇప్పటికీ చెబుతా నేను, చావు అంటే నాకు బాగా ఇష్టం అన్నమాట. నువ్వు పలావో బిర్యానీ అంటే నీకు ఎంత ఇష్టం అంటావో తెలుసా? చావటం అంటే నాకు బాగా ఇష్టం. అసలు ఎంత తొందరగా దేవుడు తీసుకుంటే అంత తొందరగా వెళ్ళిపోదామని చెప్పని ఆశతోనే బ్రతుకుతున్నా నేను. కానీ ప్రభువు మాట చెప్పాడు, నా సేవ చేయాలరా నువ్వు. అందుకే ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని లోతులకు గాయమయ్యే మాటలు నా చెవులు విన్నా సరే దేవుని బలిపీఠం పట్టుకొని ఏడ్చానే కానీ ఎవరికి చెప్పుకోవాలా. ఆయన పాదాలు పట్టుకొని భక్తి సాధన చేస్తా. ఏమో చచ్చిపోయే లోపల ఒక్కడైనా బాగు చేస్తే పోలా, ఒక్క జీవితాన్ని, ఒక్క కుటుంబాన్ని కట్టితే పోలా, ఒక్కడికైనా ఉపయోగపడతాగా నేను, ఒక్కడికైనా. నానే వాళ్ళు వాడుకున్నారు, వదిలేశారు, అయిపోయింది. ఇంకెవరెవరో వాడుకున్నారు, వదిలేశారు, అయిపోయింది. కానీ ఇప్పుడు చెబుతున్న యథార్థంగా, మరణం అంటే, చావు అంటే నాకు భలే ఇష్టం అన్నమాట. నిద్రలో లేపి అడిగినా కానీ ఇదే చెబుతా. మళ్ళీ నిద్రలో లేపి వాక్యం చెప్పమన్నా ప్రభు కృపను బట్టి చెబుతా. మళ్ళీ సిద్ధపాటు ఏముండవు పరిస్థితిలో. నిద్రలో లేపి అబ్బాయి ఈ వాక్యం చెప్పురా అంటే మాత్రం వెంటనే ప్రార్థన చేసుకొని పద వాక్యం చెబుతా. ఈ 2 అడుగు నిద్రలో లేపి ఖచ్చితంగా ప్రార్థన చేయమన్నా నిద్రలో లేపి ప్రార్థన, అదే నడిపింపు ప్రభు కృపను బట్టి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పితరుల వల్ల వచ్చిన ఆ దరిద్రం వద్దు మనకే కాదు. నీ బ్రతుకు మారాలా. ఎన్నాళ్ళు ఇంకా వెట్టి చాగిరా పరిస్థితేనా నీకు? నీకంటూ ఒక పొజిషన్ చూసుకోవా? నీకంటూ ఒక స్థాయిని చూసుకోవా? అరే లోకంలో చాలామంది అణగారిపోయిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళంతా ఎవరు? అణగారిపోయిన పరిస్థితుల్లో కింద దిగు స్థానంలో ఉన్నవాళ్ళు కాస్త చిన్నగా నిలదొక్కుకొని నిలబడి ఒక పొజిషన్లో నిలబడి, అసలు ఇతను ఎమ్మెల్యేనా అని చెప్పనుకుంటే అట్లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే పదవులు వస్తూ ఉంటే, అరే
ఇంకా నేను బానిస బతుకుతా, ఇంకా నేను ఆడే అక్కడ ఆ రొంపలోనే ఆ బురదలోనే పడి ఈదుతూ ఉంటా అంటే ఎట్టా? దేవుడేమన్నాడు, నిన్ను ఉన్నత స్థితిలో చూడాలనుకుంటున్నాడు, ఉన్నతమైన ఆశీర్వాదం నీకు ఇవ్వాలనుకుంటున్నాడు, ఉన్నతంగా నిన్ను నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదంగా చేయాలని ఆయన ఆశ. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు అడుక్కుంటే చాలులే, ఇప్పుడు ఈ బతుకుంటే చాలులే, నా తర్వాత తరం ఏమోలే, నేను ముందు ఒడ్డును పడితే చాలులే. ఒక తండ్రి పాత్రలో ఉన్న నీవు, ఒక భర్త పాత్రలో ఉన్న నీవు, ఎవరు? ఒక తండ్రి పాత్రలో, ఒక భర్త పాత్రలో ఉన్న నీవు, నీ వంచుగా నువ్వు బాధ్యత వహించవా? బాధ్యత వహించి నీ వంచుగా నువ్వు నీ బాధ్యత నెరవేర్చాలా. ఏంటి ఆ బాధ్యత? కూడు గుట్ట కాదు, మంచి చెడు కాదు, ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పంచాలా. ఉదయకాలం చెప్పిన వాక్యం ఉంది, విశ్వాసమును బీజాలు నీ బిడల హృదయాల్లో నాటాలా. నాటినప్పుడే వాడు కూడా మోకరిస్తాడు, ప్రార్థన చేస్తాడు. ఉదయకాల వాక్యంలో అదే చెప్పించాడు దేవుడు. నీ బిడలకు విశ్వాసం అనే బీజాలు, ఆ విత్తనాలు వేయి, వాడు మోకరించి ప్రార్థన చేస్తాడు. ఆ అమ్మాయిని సరే మోకరించి ప్రార్థన చేసి దేవుని దగ్గర పొందుకోగలుగుతారు. నడవడిక, దేవునితో నడవటానికి మార్గం అది. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుని అడుగుదాం. నువ్వు దేవుని ఎదుట చక్కగా నిలబడితే ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి ఆయన చేయాలనుకున్న సంగతులు చాలా ఉన్నాయి. నువ్వేం చేస్తున్నావు? తుచ్చమైన వాటి కోసం అటు ఇటు ఎటేటో తిరుగుతున్నావు, వేటేటు మీద మనసు పెట్టుకుంటున్నావు. ఆయన నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే, ఏది ఆయన నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే చక్కగా నిలబడతానికి ప్రయత్నం. ఒక మాట అడుగు, నువ్వు అన్నట్టుగా నాకు నిలబడుతుంది జాతగా, నువ్వే నా చేపట్టుకుని నిలబెట్టు. ఏంటిది? నేను అదే అడిగా. నువ్వు సరిగా నిలబడమంటున్నావు, బాగానే ఉంది ప్రభువా, అసలు నాకు నిలబడితే జాత కాదైతే నేనెట్ నిలబడగలను? నాకు నిలబడుతుంది జాత కాదు కాబట్టి నీ మీదే అనుకుంటున్నాను. నువ్వే నన్ను నిలబెట్టు చక్కగా. ప్రభు కృపను బట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇక ముందుకు కూడా ఆయన నిలబెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుని ప్రభు పాదాలు పట్టుకొని దేవుడు అంటున్న మాట, నరపుత్రుడా చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. చక్కగా నిలబడకపోతే, హృదయాన్ని కఠినపరుచుకుంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దర్శనాలు చూస్తున్నాను అనుకుంటే, ఇదిగో శిక్ష కూడా చూపించాడు దేవుడు. అర్థమవుతుందా? నీ తర్వాత తరానికి, భావి తరాలకు ఆశీర్వాదాన్ని పంచుతావా? ఎందుకులే ఈ రోజుకి ఇంత చాలు, ఇక ఇంతే సర్దుకుంటా అనుకుంటావా? ఏది కావాలి? నీ జీవితము విప్లవాత్మకమైన మార్పులోకి వచ్చి అనేకులకు దీవెనకరంగా నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఉండాలని ప్రభు సంకల్పిస్తూ ఉన్నాడు. లేదయ్యా, ఈ తుచ్చమైన లోక సంబంధమైన అభిలాషలు, ఆ మందుకు, ఆ గుట్కా ఖైనీ, లేదంటే సిగరెట్, చుట్టా, బీడి, శరీరాశల కోరికలు, వీటికి నేను బానిసైపోతాను, ఆ నిత్య నరకం నాకు స్వాస్థ్యంగా కావాలనుకుంటే తీసుకో. దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా రోషం గలవాడు, జీవమును, మరణమును, కీడును, శాపాన్ని, ఆశీర్వాదాన్ని ఎదుటి పెడుతున్నా, ఏది కావాలో తీసుకో అన్నాడు ఆయన ఇశ్రాయేలు ప్రజలతో. నూతన నిబంధన సంబంధమైన ఇశ్రాయేలు ప్రజలం మనం. నీతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు ఈరోజు. చక్కగా నిలబడితే, అబ్రహాముతో దేవుడు చక్కగా నిలబడమన్నాడు, నిందారహితుడివై ఉండమన్నాడు. అలాగనే అబ్రహాము నిందారహితుడై నిలబడితే ఆయన ఏమయ్యాడు? అనేక జనములకు తండ్రి, అలాగనే విశ్వాసులకు కూడా తండ్రి. ఇహ పర సంబంధమైన దీవెన పునాదులు గల పట్టణానికే తన కడుపున పుట్టిన బిడ్డలు గుమ్మాలుగా మారిపోయారు. ఆ పరంపర వంశాంకురలుగా ఉన్నటువంటి ఆ అపోస్తులు పునాదులుగా మారిపోయారు. ఎటుపోయి ఎటు వచ్చినా అబ్రహాం సంతానమే వాళ్ళు. పునాదులుగా ఉన్నవాళ్ళైనా ఏమి, గుమ్మాలుగా ఉన్నవాళ్ళైనా. ఆ యెరూషలేము పట్టణంలో బంగారు పిటికల్లాగా సజీవ రాళ్లుగా పేర్చబడ్డ నువ్వు నేను కూడా ఆయన సంతానమే. చక్కగా కుదురుగా నిలబడవయ్యా అని అబ్రహాంతో చెబితే కుదురుగా నిలబడ్డాడు, గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడు. హిజ్కియా నిలబడతాం చేత కాలేదు, నెబుకద్నెజరు అనే రాజు చేత పిలువనంపించి ఉన్నత మొత్తం దోచుకొని పడేలా చేశాడు దేవుడు. బాలాకు సరిగా నిలబడతాం చేత కాలేదు, చివరికి వీరమరణం నాకు కావాలని ప్రార్థన చేసిన ఒక
ఒక అసహ్యకరమైన వ్యక్తి ఎలా చంచిపోతాడు, అంత దారుణంగా చంపబడ్డాడు బిలాము. దావీదు సరి చేసుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అబ్రాహాం కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళిని ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. దావీదు సరి చేసుకున్నాడు. ఏమే హెస్కేలు సరి చేసుకుంటే 37వ అధ్యాయం చూస్తే ఎండిన ఎముకలారా నిలబడిన సరిగ్గా అని చెప్పంటే చక్కగా నిలబడి పెద్ద సైన్యము నిలబడి గొప్ప సేవ దేవుని కొరకు చేయగలిగాడు హెస్కేలు. యెషయా బైబిల్ గ్రంథం అంతా 66 పుస్తకాలు అయితే ఆయన ద్వారా రాయించిన పుస్తకాలు 66 అధ్యాయాలు. ఆయన ద్వారా రాయించిన పుస్తకం 66 అధ్యాయాలు. నూతన యెరూషలేము పట్టణం గురించి కూడా రాయించాడు ఆయన చేత, సరి చేసుకున్నందుకు. ఎందుకు? సరి చేసుకున్నందుకు. పేతురు కూడా కదిలిపోతా ఉన్నాడు. పేతురును కూడా సరిగ్గా నిలబెడితే దేవుడు ఏం చేశాడు? అతన్ని పునాదిగా వేశాడు. సీమోను పేతురు, నువ్వు కేఫావయ్యా, నువ్వు బండవే, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. పరలోక యొక్క తాళం చెవి నీకు ఇస్తున్నా. నీ సంఘం ఎదుట నరకానికి సంబంధించిన ద్వారాలు నిలవు అసలు పారిపోతాయి, అవన్నీ పక్కకి తొలగిపోతాయి. పేతున్నట్టు నిలబెట్టుకున్నాడు, సరిగ్గా నిలబడితే. పౌలు చక్కగా నిలబడ్డాడు. దేవుడు దర్శించినప్పుడు 13 లేదా 14 పత్రికలు రాయటానికి ఈరోజు నీకు నాకు ఒక మాదిరి పురుషుడిగా సౌలు కాస్త దేవుడు దర్శిస్తే పౌలుగా మారిపోయాడు. కొత్త నిబంధన సౌలు పౌలుగా మారిపోయి 13 లేదా 14 పత్రికలు రాశాడు ఆయన. బైబిల్ పండితులు చెబుతున్న మాటే 13 లేదా 14 పత్రికలు. మొదటిగా యేసు ప్రభువుతో ఉన్న ప్రార్థన చేయి. యేసు ప్రభువుతో ఉన్నటువంటి ఆ 12 మంది కూడా 12 మందిలో కొద్ది మంది పుస్తకాలు రాశారు, కానీ పౌలంత ఉన్నత స్థితిలో ఆశీర్వాదం పొందలేకపోయారు. స్టెఫెను రాళ్లతో కొట్టబడుతుంటే ప్రభువా ఈ నేరం వారి మీద మోపమాకు అన్నాడు, కానీ చరిత్రకి ఎక్కాడు చక్కగా నిలబడి. అతను మాట్లాడుతుంటే స్టెఫెన్ అయినా ఫిలిప్ అయినా మాట్లాడుతుంటే ఎదురాడటానికి వల్ల కాలేదట. పేతురు, యోహాను, యాకోబులు సరిగా నిలబడితే భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారా అన్నాడు. నువ్వు గనక కరెక్ట్గా నిలబడితే ఇలా చేయగలడు దేవుడు. ఇలా చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులయ్యా. నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నాం, నీ నామాన్ని ఘనపరుచుకుంటున్నాం మా ప్రభువా. మమ్మల్ని చక్కగా నిలవబడమని ఆశిస్తున్నావు ప్రభువా, ఆజ్ఞాపిస్తున్నావు ప్రభువా. నువ్వు ఆశిస్తున్నావు, అలాగే నా ఆజ్ఞ కూడా జారీ చేస్తున్నావు. నీవు చక్కగా నిలబడినట్లయితే అని మాతో మాట్లాడుతున్నావు, మాతో మాట్లాడాలనుకుంటున్నావు ప్రభు. నువ్వు మేము చక్కగా నిలబడితే అయ్యా నీ ఆత్మతో నింపాలనుకుంటున్నావు ప్రభు. మా ద్వారా ఘనమైన కార్యాలు చేయించుకోవాలనుకుంటున్నావు ప్రభు నువ్వు. కానీ మేమే కొద్దిగటు కొద్దిగిటు ఇంకెక్కడెక్కడో ఆశలు కలిగి ఈ లోక అడి ఆశల వైపు పరిగెడుతూ ఎండమావులు కాస్త నీటి చెమ్మలని చెప్పని పరిగెడుతున్నాం ప్రభు. ఎండమావులు చూస్తే అక్కడ నీళ్లు ఉన్నట్టే కనపడుతుంది, కానీ చీర దగ్గరకు పోతే అక్కడ ఏమి ఉండదు. ఇంకొంచెం దూరంలో అలా కనపడుతుంటుంది, కానీ అడగపోతే ఏమీ కనపడదు. ఎడారిలో అయినా తారు సంబంధమైన రోడ్డు మీద ఎండమావులు కనపడుతూ ఉంటాయి, ఏమి ఉండదయ్యా. దేవా, ఈరోజు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. నీ మాటలను మా హృదయాలు పదిలపరచండి, నీ ఆత్మకార్యములు జరిగించండి ప్రభు. అయ్యా అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి అయ్యా. నీ శ్రేష్టమైన సంగతులు ఇదిగో ప్రభు, నీ వర్తమానం ద్వారా నాకు తెలియపరిచినందుకు, మమ్మల్ని ఆయత్తపరిచినందుకు, సరి చేసుకోమని ఆజ్ఞాపించినందుకు కృతజ్ఞతాస్తుతులు. శ్రేష్టమైన ఆశీర్వాదం ఎలా పొందగలమో మార్గం చూపించినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా అంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఎంతమంది నీ బిడ్డలు దేవారి స్థితిని పరిస్థితిని ఎదుటొప్పుకుంటున్నారు, సరి చేసుకుంటున్నారు, నీకు అప్పజవుతున్నాను ప్రభువా.
ఈ వాక్యం ద్వారా నువ్వు అనుకున్న కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిం పొందమని బతిమలాడుతున్నాను. అయ్యా 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 సహాయం వచ్చేయండి. ఇదిగో తండ్రి, నా కోసం మా కోసం ముఖాముఖిగా ఫోన్ ద్వారా SMS ద్వారా కానీ నీ సన్నిధిలో ఉండి మొరపెడుతున్నా కానీ ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్క అవసరత యేసు నామములో నీ కృప ద్వారా తీర్చబడును గాక. మా కోసం పరిచయం కోసం అన్ని విధాలు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ దీవించబడి బలపరచబడి అభిషేకించబడి నీ సేవలో గొప్పగా వాడబడును గాక. దేవా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్తం నీ పాసనలు పెడుతున్నామయ్యా. యెహోవా ఈరే అయ్యా, నువ్వే చూసుకో ప్రభు. నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చేగశోనుడి ప్రభు నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా యేసు నామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. అయ్యా, నాకు మాకు మా మీద ఇంకెవరికైనా కళలు నిద్రలు దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ్ళ మంచి దర్శనం మంచి స్వప్న నిద్రలు చూసి సమస్త మంచి యేసు నామమున మహాపునరుద్ధాన శక్తి ద్వారా త్వరపెట్టే జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టే జరిగేలా చేసి నెరవేర్చిన నీ కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులయ్యా. కనికరించమని సంఘ బిడ్డల ప్రతి అవసరత నీ కృపచే తీర్చమని ఈ సంవత్సరం ఆఖరిలో ఇది చివరి ఆదివారం ప్రభువా. అయ్యా, ఈ నెలలో కూడా ఇదిగో తండ్రి, ఇది దేవ 29వ తారీఖు వచ్చి దేవ ఈ సంవత్సరంలో చివరిగా ఉన్నాము. ఇక వచ్చే ఆదివారము 2025వ సంవత్సరంలో మొదటి ఆదివారంలో ఏకీపిస్తామయ్యా. నీ కృప ఇంతవరకు తోడు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు. మీరు తోడే ఉన్నందుకు స్తోత్రాలు ప్రభువా. నీవే కనుక కనికరించకపోతే ఈ 2024 సంవత్సరాన్ని చూసేవాళ్ళం కాదు, 2025వ సంవత్సరంలో అడుగు పెట్టబోయేవాళ్ళం కూడా కాదయ్యా. అడుగు పెట్టేలా చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ గొప్ప కార్యాలు జరిగించమని ముందున్న దేవ ఈ వారంలో వాచ్ నైట్ సర్వీస్ ఘనంగా జరిగించండి అయ్యా. జనవరి 1వ తారీఖు అయ్యా వార్షికోత్సవ కృతజ్ఞత స్తుతి కుటుంబ ఆశీర్వాద కూటాన్ని కూడా నీ కృప ద్వారా ఘనంగా జయకరంగా జరిగించండి అయ్యా. ఈ వారంలో ఉన్న అయ్యా ప్రతి సంఘక్రమం జయకరంగా, ప్రతి అవసరత నీ కృపచే తీర్చదు. ప్రతి విషయంలో చూడండి, నడిపించమని నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు నూతన వాగ్దానాలు ఇచ్చి నూతన అభిషేకం ఇచ్చి నూతన కృపలు కూడా ఇచ్చి తలాంతులనిచ్చి దేవ ప్రత్యక్షతలనిచ్చి నీ సేవలు నీ బిడలు నన్ను మమ్మల్ని వాడుకోమని బతిమలాడుతుంది. సంఘ బిడలు వారు చేస్తున్న పనులను దీవించండి, వారి బిడల చదువులను ఆశీర్వదించండి, ఈ ప్రాంత ప్రజలను కూడా ఆశీర్వదించండి ప్రభు. ప్రతి విషయంలో కృప చూపి సహాయం చేయమని, ప్రతి సంఘాన్ని దీవించండి, సహాయం చేయమని. యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామములో అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని 2 తిమోతి 1:12 ప్రకారం ఆ గడి వరకు కాపాడగా సముద్రుని బిడలందరినీ ప్రార్థనలో నిశ్చిత ప్రకారం ఏకీపిస్తున్న వారందరినీ చేతులకు అప్పజెప్పి యేసయ్య నామములోనే ప్రార్థించి దీవించి నీ చేతులకు అప్పజెప్పి నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే సంఘ బిడలకు అలాగనే సార్వత్రిక సంఘంలో సకల పరిశుద్ధులకు ఇక ముందు ప్రాంతంలో ఏకీవించబోతున్న వారికి నిత్యత్వము చేరు పర్యాంతం వరకు సదాకాలము చూడై ఉండి ప్రభు తన చిత్త ప్రకారం మనందరం చక్కగా నిలబెట్టి ఆయన మాట్లాడి ఆత్మతో నింపి ఆయన అనుకున్న పని మన ద్వారా జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక, అలాగ ఆయన చేయునుగాక. అలాగూ చేసిన ఆయనకి కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక, ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక, ఆమేన్. అపవాది వాడి దూతలు చీకటి అంధకార శక్తులు క్రియల విగ్రహము పూజలు ఏవైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. యుద్ధము యెహోవాదే, ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.